యొక్క జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ వలన వాళ్ళు కొన్ని నేర్చుకోగలుగుతున్నారు. అఫ్ కోర్స్ వీఆర్ ఇన్ న్యూక్లియర్ వెపన్, న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో మేము ఇప్పుడు ఉన్నాం కాబట్టి మనకు ఆ యొక్క పరిస్థితి రావట్లేదు అనుకోండి. జాయింట్ లో నుంచి వచ్చాం కదా మనం చాలా మంది. మన ఆలోచన విధం ఎలా ఉందో చూడండి. ఒక ఫోన్ మాట్లాడాలి, ఇంట్లో ఒక అమ్మాయి ఫోన్ మాట్లాడాలి అని అంటే ఇంతకు ముందు ఎక్కడ మాట్లాడాలి? హాల్లోనే ఉంటుంది ఫోన్. హాల్లో వచ్చి మాట్లాడి ఆ పక్కన నానమ్మ, అత్త ఎవరో ఒకరు కూర్చుంటారు. వీ హ్యావ్ టు ఆన్సర్ దెమ్. దాని వలన జరగవలసినటువంటి తప్పులు కానీ ఎలాంటివి జరగాలన్నా కూడా అవకాశం లేదు. దెర్ ఆర్ సర్టన్ కైండ్ ఆఫ్ ది ట్రాన్స్పరెన్సీ. బట్ అయినా కూడా అమ్మాయి ఒక పద్ధతిలోనే పెరిగింది. ఆ ఎంకరేజ్మెంట్ వేరుగా ఉంది. కానీ సిస్టమ్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం దేర్ ఆర్ సర్టన్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ విచ్ కెన్ నాట్ బి ఐడెంటిఫైడ్. సో ఇప్పుడు ఏం మాట్లాడాలన్నా పర్సనల్. ఆ పర్సనల్ ఏంటో కూడా మనం కనుక్కోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏ రకంగా అది ఉపయోగపడుతుంది అన్నదాన్ని కూడా మనం వీ హ్యావ్ టు. అది మెయిల్ సిస్టమ్ అనుకోండి, పేరెంటల్ గైడింగ్ లో ఎంతమంది మనం పెట్టుకోగలుగుతున్నాం. అమ్మాయిల్ని మనం ఎప్పుడు కూడా డిస్క్రిమినేషన్ చేయటానికి లేదండి. వి కెన్ నాట్ మేక్ ఇట్ అవుట్. సో అబ్బాయి ఏం తప్పు చేయడా, అమ్మాయి మాత్రమే తప్పు చేస్తుందనంటే బోత్ జెండర్స్ హ్యావ్ బిన్ డూయింగ్. సో ఇక్కడ మనకి ఆలోచించాల్సింది ఒకటే, విచ్ ఎవర్ ఆర్ వాట్ ఎవర్ ద ప్రొఫెషన్స్ యు ఆర్ మేకింగ్ అవుట్, basic structures where exactly we have to remember here is society. Society does not allow the particular woman. నీకు టీచింగ్ ప్రొఫెషన్ అయితేనే బాగుంటుంది, నువ్వు పోలీస్ ఇన్స్పెక్టర్ అవ్వద్దు. వై? ఆ యూనిఫామ్ అవి అన్ని కూడా అవసరం అయితే దానివల్ల మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వై? ఎందుకు మనం ఆ రకంగా చేయగలుగుతుంది? ఎందుకు అట్లా మాట్లాడుతున్నాం? మార్కెటింగ్ లోకి వెళ్తావా? ఎంబీఏ చేసి వద్దు. ఎక్కడొక సిట్టింగ్ జాబ్ ఎత్తుకో. పబ్లిక్ సర్వీసెస్ లోకి వెళ్తావా? వద్దు. పాలిటిక్స్ లోకి వెళ్తావా? వద్దు. డిఫెన్స్ లోకి వెళ్తావా? వద్దు. మరి అలా అనుకుంటే డిఫెన్స్ లో మరి నార్త్ వాళ్ళు అంతమంది పిల్లల్ని పంపుతున్నారు, ఎక్కడెక్కడ వస్తున్నాయి? సైనిక్ స్కూల్స్ ఇంకా చాలా వస్తాయని అంటున్నారు. ఎక్కడ ఆ పిరికి మంది మనం ఎందుకు పోయాలి పిల్లలకి? దాట్ వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు దిస్. సో ప్రొఫెషన్స్ అని అంటే టీచరు, రిసెప్షనిస్ట్, ఇది అవి అట్లా ఆ రకంగా. సో వై వీ హ్యావ్ టు టాక్ అబౌట్ దట్. అండ్ అట్ ద సేమ్ టైం గర్ల్ యొక్క సక్సెస్ కావాలి అని అంటే స్కూల్ ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్ గా ఇవ్వాలండి మనం. మీ అందరికీ తెలుసు, వన్ థింగ్ వాట్ ఐ వుడ్ లైక్ టు షేర్ ఇస్ దట్ స్కూల్ స్టడీస్ లో వెదర్ ఇట్ మే బి అ గర్ల్ ఆర్ ఎ బాయ్, ఎవరైనా కూడా ఫస్ట్ స్టాండర్డ్ ఆర్ బేబీ స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు చదివినటువంటి ప్రైమరీ ఎడ్యుకేషన్ మార్చకుండా మనం ఒకే స్కూల్లో చదివిస్తే వాళ్ళకి మంచి ఫౌండేషన్ పడుతుందండి. దట్ మే బి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, డజంట్ బాదర్. బట్ ఎప్పుడైతే మీరు స్కూల్స్ ఒక్కొక్క సెక్షన్ కి ఒక్కొక్కటి మారుస్తారో వాళ్ళకు ఉన్నటువంటి ఫౌండేషన్ స్టైల్ మారిపోతుంది. అండ్ నేర్చుకునే ఏజ్ కాబట్టి దేర్ విల్ నాట్ బి ఇన్ అ పొజిషన్ టు గో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ద పర్టికులర్ దిస్ థింగ్. సో massive presentations has to be given according to the particular deviations where exactly it has to be given. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది జెండర్ ఇన్ఈక్వాలిటీస్ కి సంబంధించినంత వరకు ఫ్యామిలీ ఆర్ అన్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ద మ్యూచువల్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ అట్ ద సేమ్ టైం వేజనింగ్ ఇచ్చినటువంటి విధానం కానీ, అన్ఎంప్లాయ్మెంట్ కానీ, ఉమెన్ కు ఉన్నటువంటి బేసిక్ స్ట్రక్చర్స్ కానీ వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు దట్. లేబర్ కానీ లేకపోతే కూలి పనులు చేస్తున్న వాళ్ళని కూడా మీరు చూడండి, వాళ్ళ సర్వే బట్టి కూడా మనం చూసుకుంటే కనుక ఇట్ జస్ట్ డిపెండ్స్ అపాన్ ద పర్టికులర్ 87% మాత్రమే అక్కడ కనపడుతుంది. సో 91% ఇక్కడ మెన్లో కనపడుతుంది. మనం ఇచ్చినటువంటి కూల్ డబ్బుల దగ్గర కూడా మనకి డిఫరెన్స్ ఉంటుందండి. ఎందుకనంటే వాళ్ళు ఎక్కువ బరువులు ఎత్తగలుగుతారు, వీరు తక్కువ జిమ్ చేయగలుగుతారు. ఒక్కసారి మన ఇంటి దగ్గర పని చేస్తున్న వాళ్ళకి లేకపోతే వేర్ ఎగ్జాక్ట్లీ వీఆర్ టేకింగ్, దిస్ ఆర్ ఆల్ థింగ్స్ వీ హ్యావ్ టు రిమెంబర్. అండ్ అట్ ద సేమ్ టైం డెమోగ్రాఫిక్ డివిడెంట్ ఆల్సో విల్ బి టేకెన్. సో డెమోగ్రాఫిక్ గా ఉన్నటువంటి బర్డన్స్ చూసుకోండి, డేటా రీఫిల్మెంట్ కూడా చూసుకోండి. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కడుంది, రూరల్ కానీ లేకపోతే అర్బన్ కానీ ఎక్కడైనా తీసుకోండి. 2019 ఆగస్ట్ లో 8.4% వరకు మనం చూసుకోవచ్చు. సో వై వీ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్ పర్టికులర్ దిస్ థింగ్ ఇస్ these kind of the particular rates which is to be given according to the particular economic gender disparities which has been taken according to that. So women is absolutely facing the particular payment of the particular salaries to whom exactly we have to be given. So if they are reducing certain kind of the particular అంటే అందరికీ కలిపి కంపేరింగ్ టు ఒక రకమైనటువంటి చట్టం తీసుకొచ్చాం కాబట్టి ఆ యొక్క కంపారిజన్ కొంతవరకైనా తగ్గడానికి ఆస్కారం కనపడుతుంది మనకి. కానీ ఒకవైపు ఇన్కమ్ వలన రెండో వైపు ఉన్నటువంటి పేమెంట్స్ ని తగ్గించడానికి వి డోంట్ హ్యావ్ ఎనీథింగ్, బికాస్ హ్యూమన్ బీయింగ్ గా మనకున్నటువంటి ఇన్కమ్ ఓరియంటేషన్స్ ని యూ కెన్ నాట్ బీ మోడరేటెడ్. సో ఒక వర్క్ ఇచ్చిన తర్వాత మీరు చూడండి, ఐదర్ బాయ్ ఆర్ గర్ల్, ఐ మీన్ లేడీ ఆర్ జెంట్ తీసుకోండి, ఒక వర్క్ ఇచ్చిన మల్టీ టాస్కింగ్ ఓన్లీ అ ఉమెన్ కెన్ డూ. మన ఇంట్లో రెగ్యులర్ గా మన ఇంట్లో ఉన్నటువంటి వైఫ్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, నానమ్మ అవ్వచ్చు, అమ్మమ్మ అవ్వచ్చు, వాళ్ళ టాస్కింగ్ నేచర్స్ ని మనకి అంతకన్నా ఎగ్జాంపుల్స్ మనకి ఎక్కడా కూడా దొరకండి.
ఎన్ని జబ్బులు ఉన్నా, ఎన్ని రకాలుగా ఉన్నా కూడా సీ ద వర్క్స్ వాట్ దే డూ. ఆ వర్క్స్ వల్లనే దే ఆర్ ఇన్ యాక్టివ్ పొజిషన్ వర్ వే. ఆ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా మనకి లేవు కాబట్టి వీఆర్ లైక్ దిస్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈజీ వర్కింగ్ సిస్టమ్స్ కూడా వీ హ్యావ్ టు బి టేకెన్ అకార్డింగ్ టు ద సోర్సెస్. సో డిస్క్రిమినేషన్ ఇన్కమింగ్ కానీ కాన్స్టిట్యూషన్ మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే కొన్ని రకాలైనటువంటి చట్టాలు, అంటే ఆర్టికల్ 39లోని ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అనేది అందరికీ, అంటే దాని యొక్క అర్థం ఏంటి, వెదర్ ఇట్ మే బి అ మెన్ ఆర్ ద విమెన్, ఇట్ ప్రొవైడ్స్ ద పర్టికులర్ ఉమెన్ performing according to the particular sequencing levels to whom exactly they can make it out. Equal payment, equal men receiving methods to whom exactly they have to be given. So equal remunerations to whom exactly we have to be given. So men by putting the particular grudge and at the same time causing many kind of a particular inconveniences at the workplace. ఇది చాలా 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 ప్లేసెస్ లో మనం చూస్తుంటాం. డైరెక్ట్ గా ఏది ఉండదు, ఇండైరెక్ట్ గా జరగడానికి ఆస్కారం ఉంటుంది. Restraining the particular woman in a particular growth. The C is being taken according to the particular this thing. So ఇది ఆల్రెడీ మనం ఆల్రెడీ ఇందాక నేను చెప్పున్నాను 2025 వరకు కూడా 2.9 trillions we can say that one, and the 7 trillions can be taken according to that, and 70% of the particular this thing also can be taken. So when we are talking about this particular world or a particular nurturing things, general inequalities cannot be given to one country. It is just placing like anything in a చాప కింద నీళ్ళగా ఎక్కడైనా కూడా ఉందండి. So borning like a particular girl is just a discriminations to whom exactly will be. లక్ష్మి అంటూనే మా ఇంటికి లక్ష్మి వచ్చింది అంటూనే కూడా ఒక రకంగా మనకు మనసులో తెలియలేనటువంటి బాధ, అయ్యో ఆడపిల్ల పుట్టింది, దీనికి పెళ్లి చేయాలి, చదివించాలి, ఏదో చేయాలి రకం. ఒకవైపు తన గ్రోత్ చూస్తూ మనం ఆనందపడుతూనే ఇంకోవైపు ఈ రకమైనటువంటి బర్డెన్ మనం ఫీల్ అవుతున్నాం. ఎందుకు తనకి ఫ్రీడమ్ ఇవ్వలేకపోతున్నాం అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇంకొకటి ఏం చేసినా మన గైడెన్స్ వాళ్ళ వెనకాల ఉండాలండి. అమ్మాయిని బయటకు వదలాలంటే మాకు భయం, అంటే మీ గైడెన్స్ ఇవ్వాలి, మీరు ఉన్నది దానికే కదా, మనం ఉన్నది దానికే కదా. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి జెండర్ డిస్క్రిమినేషన్ ని తొలగించాలని అంటే దెర్ ఆర్ సర్టన్ కైండ్ ఆఫ్ అవన్నీ కూడా లాస్ అండ్ అమెండ్మెంట్స్ ఇవన్నీ ఎన్ని ఉన్నా కూడా దీస్ ఆర్ ఆల్ సర్టన్ కైండ్ ఆఫ్ ద పర్టికులర్ యాక్ట్స్ పుస్తకాలకి పరిమితం అవుతున్నాయి. రోడ్డు మీదకి వచ్చి ఇది ఎందుకు జరగట్లేదు, ఇది ఎందుకు జరగాలని మనం ఎందుకు స్ట్రైక్ చేయాలి చెప్పండి? ఎందుకు ఈ రకంగా జరిగింది అన్నదాన్ని మనం ఎందుకు చేయాలి? ఒక పల్లెటూరులోనో లేకపోతే ఒక సిటీలోనో ఒక ప్లేస్ లోనో అన్నోన్ ప్లేస్ లోనో జరిగింది అనుకోవడానికి లేదండి. హాస్పిటల్లో జరుగుతుంది. ఎవ్రీవేర్ ఇట్ ఈస్ బీన్ టేకెన్. సో కమిషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ సతీ ప్రివెన్షన్స్ ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద డౌరీ ప్రొబిషన్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఉమెన్ అగైన్స్ ద పర్టికులర్ సెక్సువల్ హెరాస్మెంట్. ఇది నిజంగా చాలా ఘోరాతి ఘోరమైనటువంటి సిచ్యుయేషన్. యాజ్ ఐ టోల్డ్ యూ దట్ చైల్డ్ మ్యారేజ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ నేషనల్ కమిషన్ ఫర్ ద పర్టికులర్ ఉమెన్. And there are certain kind of the particular laws where we can find and the particular this thing. And here, ఒక చిన్న మాట చెప్పాను చూడండి, ప్రొహిబిషన్ ఆఫ్ ద చైల్డ్ మ్యారేజ్ ఆర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అగైన్స్ ద సెక్సువల్ హెరాస్మెంట్ లాస్. సెక్సువల్ హెరాస్మెంట్ అని అంటే ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక రకంగా చెడు జరగాలని కాదండి. సో ఐఎమ్ ఏ లేడీ, ఐ ట్రావెల్ టు వైజాగ్, ఐఎమ్ ఫ్రమ్ ద వైజాగ్ అమ్మాయిని నేను. సో ఐ విల్ బి ట్రావెలింగ్ ఆల్ ది ఫ్యామిలీ స్టేస్ ఇన్ వైజాగ్. సో ఐ స్టే హియర్, ఐ వర్కింగ్ హియర్. When I travel, నార్త్ నుంచి వచ్చినటువంటి హౌరా ఎక్స్ప్రెస్ ఇలాంటివన్నీ కూడా నేను ఐ హ్యావ్ టు క్యాచ్, బికాస్ అవే తొందరగా వెళ్తాయి కాబట్టి. ఒక సెకండ్ ఏసీలో ట్రావెల్ చేస్తున్నా, నాకు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పక్కన కూర్చున్నారు. హస్బెండ్ నా పక్కన కూర్చున్నారు, నేను వెళ్ళిన తర్వాత అతను కొంచెం జరిగాడు, నేను కూర్చున్నాను. నా సీట్లో వాళ్ళిద్దరు కూర్చున్నారు. సో ముగ్గురు కూర్చోవాలి కాబట్టి ఐఎమ్ జస్ట్ అడ్జస్టింగ్. ఆయన కూర్చున్నంత సేపు ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీథింగ్. The situation being a woman, what I faced, I am just sharing with all participants here. నేను కూర్చున్నంత సేపు ఆయన చాలా ఫ్రీగా కూర్చున్నారు. కొంచెం జరగండి సార్, నేను కూర్చోవాలి, కొంచెం జరిగాడు, కూర్చున్నాను. ఏదో ఒక రకంగా ఆయన కాలు నా కాలికి తగలాల్సిందే. అతను మాత్రం ఖచ్చితంగా దగ్గరికి కూర్చోవట్లేదు. ఒక్క నిమిషం, ఆయన ఏజ్ కూడా మీకు నేను చెప్తాను, ఈజ్ 60+. ఓకే సార్, దగ్గర కూర్చోండి, నాకు ఇన్కన్వీనియంట్ గా ఉంది, అన్కంఫర్టబుల్ గా ఉంది, నాకు కొంచెం ప్రాబ్లం గా ఉంది. నేను బాగానే కూర్చున్నాను కదా మేడం, మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నేను అడ్జస్ట్ అవ్వడానికి వెళ్ళలేదు, అది ముగ్గురు తర్వాత ఇంకొకళ్ళు ఎవరో పక్కన ఎవరెవరో వచ్చి కూర్చున్నా, దట్స్ అ డిఫరెంట్ థింగ్. ఇది నేను ఏ స్లీపర్ లోనో లేకపోతే జనరల్ బోగిలోనో అంటే కొన్ని జనాలు ఉంటారు అనుకోవచ్చు. ఇట్స్ ఇన్ సెకండ్ ఏసీ. ఆలోచించండి, అంటే మనం ఎక్కడి వరకు వెళ్ళి అప్పుడు ఏం జరిగిందనంటే, నేను బాగానే కూర్చున్నాను, మీకే అన్కంఫర్టబుల్ గా ఉన్నట్టుంది. ఈ స్టార్టెడ్ టాకింగ్ టు మీ లైక్ దాట్. కొంచెం ఎందుకో రోజు నాకు కొంచెం మూడ్ బాగుంది.
సో ఐ వాస్ ఇన్ అ పొజిషన్, ఏసీలోకి దూరాం కాబట్టి సో కొంచెం మైండ్ కొంచెం ఇదా అనిపిస్తుంది. సార్ మీరు ఎలా కూర్చున్నారో నేను ఎలా కూర్చున్నానో నాకు తెలుసు, మీకు తెలుసు. మీ వయసుకి రెస్పెక్ట్ ఇచ్చి నేను ఇలా మాట్లాడుతున్నాను. ఇంకోళ్ళైతే కనుక నేను ఖచ్చితంగా ఇలా మాట్లాడను సార్, వేరే రకంగా నేను మాట్లాడగలుగుతాను అనగానే పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా అన్నోన్ పర్సన్స్, సంబంధం లేని వాళ్ళందరూ కూడా వచ్చి, మేడం మీరు ఎడ్యుకేటెడ్ అయి ఉండొచ్చు, మీరు హైలీ క్వాలిఫైడ్ అయి ఉండొచ్చు, మంచి ఇంగ్లీషు హిందీ మాట్లాడుతున్నానని మీరు అనుకోవచ్చు. ఆయన వయసు ఎక్కడండి, మీ వయసు ఎక్కడండి? ఆయన బాగానే కూర్చున్నారు, మీరెందుకండి అంత ఇన్కన్వీనియంట్ గా ఫీల్ అయిపోతున్నారు? ప్రాబ్లం మీ దగ్గరే ఉంది. దే ఆర్ నో వే కనెక్టెడ్ టు ద పర్టికులర్ ఇష్యూ. అఫ్ కోర్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరం కూడా అందరూ మాట్లాడతారు కాబట్టి దట్స్ అ డిఫరెంట్ థింగ్. సో వాట్ విల్ బి మై రెస్పాన్స్ దేర్? ఫస్ట్, ఐఎమ్ ఫ్రమ్ ద లా, ఐ వోంట్ కీప్ సైలెంట్ మై సెల్ఫ్. అండ్ ద సెకండ్ థింగ్, చాలా 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 ఛాలెంజెస్ ఫేస్ చేసి ఈ స్టేజ్కి వచ్చాను కాబట్టి కొంచెం స్ట్రాంగ్ గానే తయారవుతాను. సో ఇట్లాంటి సిచ్యుయేషన్స్ బయట ఉండేటప్పుడు ఏ రకమైనటువంటి అరెస్ట్మెంట్స్ అవి ఒకసారి ఆలోచించాను. ఆ ఏజ్ కి తగ్గట్టైనా ప్రవర్తించాలి. ఇది నేను ఎవరిని ఇచ్చేయట్లేదండి. లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సొసైటీలో ఉన్నటువంటి పద్ధతి గురించి నేను మాట్లాడుతున్నా. దట్స్ ద థింగ్ వేర్ ఎగ్జాక్ట్లీ. సో అలాంటి సిచ్యుయేషన్స్ లో మనం ఎవరిని చెప్పుకోగలం చెప్పండి? టు హూమ్ ఎగ్జాక్ట్లీ? వేర్ వీఆర్ స్టాండింగ్, వెన్ వీఆర్ ట్రావెలింగ్, ఎన్ని చట్టాలు వచ్చినా ఏం చేసినా సొసైటీలో మనలో మార్పులు వస్తే దెన్ 100% వి విల్ బి ఇన్ అ సేఫ్ జోన్. అంతమంది పోలీసు వాళ్ళు అక్కర్లేదు, అంతమంది డ్యూటీలు చేయాల్సిన అవసరం కూడా లేదండి. మనం ఎప్పటికీ చూస్తాం కదా, కొన్ని ఊర్లో కొన్ని కొన్ని గడపలకి తలుపులు కూడా ఉండవని చెప్తా ఉంటారు. సో వాట్ యు మీన్ టు నో దాట్ వన్? సో ఎస్పెషల్లీ దేర్ ఆర్ సర్టన్ కైండ్ ఆఫ్ ద లాస్ వేర్ వి కెన్ సీ దేర్ ఆర్ 10 కైండ్ ఆఫ్ అ పర్టికులర్ లాస్ వేర్ వి కెన్ సీ. డౌరీ ప్రొబిషన్ యాక్ట్ దగ్గర నుంచి ఈక్వల్ రెమ్యునరేషన్, హిందూ సక్సెషన్ యాక్ట్, పెళ్లి చేసుకోవడానికి ఒక చట్టం, నిన్నెవరు ఏం చేయకుండా ఉండటానికి ఒక చట్టం, చిన్నపిల్లగా ఉండేటప్పుడు నీకు పెళ్లి అవ్వకూడదు అనడానికి ఒక చట్టం, అండ్ అట్ ద సేమ్ టైం సతీకి ఒక చట్టం, మెడికల్ టర్మినేషన్, నీకు ఉన్నటువంటి ప్రెగ్నెన్సీని తీసేయాలా లేకపోతే ఇంకొక రకంగా చేయాలా, ఇవన్నీ కూడా కావాలనుకుంటే దానికి ఒక చట్టం, నేను ఎవరు చేయకుండా ఉండటం గురించి ఒక చట్టం, ప్రీ కన్సెప్షన్ అండ్ అట్ ద సేమ్ టైం డయాగ్నోస్ ద పర్టికులర్ సెక్షన్. సో ఇవన్నీ కూడా దీని యొక్క అర్థాలు ఏంటండి? వాట్ యు మీన్ బై దట్? ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడానికి గల కారణాలు ఏంటి అని అంటే అన్సెక్యూరిటీ, సెక్యూరిటీ కరెక్ట్ గా లేకపోవడం. ఈ యొక్క ఇన్ని రకాలైనటువంటి చట్టాలు మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏముందంటే ఇన్ఈక్వాలిటీ. ఇండియన్ గవర్నమెంట్ 12% జిఎస్టీ శానిటరీ నాప్కిన్స్ మీద వేస్తే అదే క్లాత్ నే వాళ్ళు వాడుకుంటారండి. కొనుక్కోవాలనేటువంటి డబ్బులు నీ దగ్గర ఉన్నాయి, నువ్వు కొనుక్కుంటావు. ప్రపంచాన్ని మనం ఇలా ఉంది అలా ఉంది అని మాట్లాడే ముందు మన దగ్గర ఉన్నటువంటి కర్బ్స్ ని మనం ఎంత వరకు కూడా డిస్క్రిమినేటరీ వరల్డ్ లో మనం చేయగలుగుతున్నాం. ఎవరో ఒక అతను ఉన్నారు, శానిటరీ నాప్కిన్స్ తయారు చేయడానికి ఆయన వచ్చారు, దాన్ని ఎందుకు గవర్నమెంట్ ఎంకరేజ్ చేయలేదు? దట్ వి హ్యావ్ టు. సో లాస్ కానీ ప్రొవిజన్స్ కానీ ఇన్ఈక్వాలిటీ మెథడ్స్ లేకుండా ఈక్వాలిటీ ప్రొవిజన్స్ లో చూపించగలిగితే 100% దేర్ విల్ బి అ ఛాన్స్ ఆఫ్ ద పర్టికులర్ డైరెక్షనరీ వేస్ టు హూమ్ ఎగ్జాక్ట్లీ ఇట్ విల్ బి టేకెన్. సో ఈక్వల్ స్టేటస్ కావాలి, ఈక్వల్ ఆపర్చునిటీస్ కావాలి అని మనం అడుక్కోవాల్సిన అవసరం ఏముందండి? వై? బోత్ ఆర్ సేమ్ జెండర్. అందరూ 9 నెలలు మోస్తే మన అమ్మ కంటుంది కదా మనల్ని, వాళ్ళని 12 నెలలు, మనల్ని 9 నెలలు లేకపోతే 8 నెలలకే మనం బయటికి రావట్లేదు కదా. సో ఉమెన్ నెవర్ వాంట్స్ టు బి పర్టికులర్. వాళ్ళు దాటుకుని వెళ్ళాలనేటువంటి నేచర్ కొంతమందికి మాత్రమే ఉంటదేమో మోస్ట్లీ. సో దట్ కెన్ నాట్ బి ఈక్వల్ ట్రీట్మెంట్ హ్యాస్ టు బి గివెన్ అకార్డింగ్ టు ద పర్టికులర్ దిస్ థింగ్స్. అండ్ జెండర్ ఇన్ఈక్వాలిటీస్ మనం తగ్గించాలి అని అంటే there are certain kind of the particular deviations to whom exactly you need to be given. So restrict men's instead of the particular women. అక్కడ వర్క్ చేయాలి అని అంటే ఎడ్యుకేషన్ హ్యాస్ టు బి గివెన్, ప్రొటెస్ట్ ఆఫ్ ద పర్టికులర్ రీప్రొడక్టివ్ రైట్స్ హ్యాస్ టు బి గివెన్, లీగల్ ప్రొటెక్షనరీ జోన్స్ హ్యాస్ టు బి గివెన్. సో ప్రొవైడ్స్ ద బెటర్ మెడికల్ కేర్. మెడికల్ కేర్కి వచ్చినప్పుడు ఒక అమ్మాయి మెచ్యూర్ ఏజ్కి వచ్చిన తర్వాత అమ్మాయి మెచ్యూర్ అవుతుందనంటే నాన్న గాని అమ్మ గాని, అది కేవలం లేడీస్ కి సంబంధించిన విషయం పక్కడానికి లేదు, అమ్మ లేదు, ఎవరు అక్కడ చెప్పాలి? నాన్నే చెప్పాలి. అలా దగ్గరికి రావడం ఇట్లాంటివన్నీ మనం చేస్తునేటప్పుడు కొంచెం మనం కూడా ఎడ్యుకేటెడే కదండి. వీ హ్యావ్ టు, అరే నాన్న ఇది కామన్ రా, ఇది లైఫ్ లో ఇదన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ కామన్ థింగ్స్. ఇట్స్ అన్ ఏజ్. ఇప్పుడు చూడు, మేము మగవాళ్ళం కదా, మా గడ్డాలు మిసాలు రావట్లా, అట్లా మీకు కూడా చిన్న చేంజెస్ వస్తాయిరా, ఇవన్నీ హార్మోన్స్. ఎందుకు మనం ఆ విషయాన్ని ఈజీ ఫ్రెండ్లీగా వై డోంట్ బి షేర్ విత్ ద పర్టికులర్ గర్ల్స్? చెప్పాలండి. మనం ఆ జనరేషన్ మనం మారుతున్నాం, వీ హ్యావ్ టు. అండ్ పొలిటికల్ రిప్రజెంటేషన్స్, ఎక్కడైనా మన పిల్లలు ఒక లీడర్ కింద నిలబడితే, అరే నువ్వు వద్దు,
మగపిల్లలు కామెంట్ చేస్తారు, ఇచ్చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఆడపిల్లలుగా ఉన్నా చేస్తారు, ఇంకా ఆడపిల్లలే ఎక్కువ కామెంట్ చేస్తారు మగపిల్లల కన్నా. అలాంటి సిచ్యుయేషన్ ఉంటది. ఎందుకు ఆ డిస్కరేజ్మెంట్? చేయరా, ఏం ప్రాబ్లమే లేదు, వీ కెన్ జస్ట్ మేక్ ఇట్ అప్ అని చెప్పగలుగుతున్నామా? దట్ వీ హ్యావ్ టు. సో రెస్పెక్ట్ టు ద పర్టికులర్ లేడీస్. వాళ్ళు ఎదురుగా, పిల్లలు ఎదురుగా అమ్మని గాని, అమ్మమ్మని గాని, ఒక టీచర్ని గాని, పక్కింట్లో ఉన్న వాళ్ళని గాని మనం ఇర్రెస్పెక్ట్ గా మాట్లాడితే, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే ఖచ్చితంగా వీళ్ళు హర్ట్ అవుతారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకు కూడా ఓకే, ఏదన్నా అనొచ్చు అనమాట, పర్వాలేదు మనం ఏదన్నా మాట్లాడుకోవచ్చు అనేటువంటి స్థితి కూడా ఉంటుంది. కొంతమంది హీరోస్ నేను చూస్తున్నాను, అలా ఐ డోంట్ నో దేర్ నేమ్స్ అండ్ ఆల్ దిస్ థింగ్స్. సో జనరల్ గా వాళ్ళ అమ్మాయి గురించి మాట్లాడినప్పుడు, లేకపోతే మామూలుగా ఆవిడ అట్లా తను ఆ సినిమాలో ఉన్నటువంటి డైలాగ్స్ లో కూడా తను అని ఉంటేనే ఆ హీరోస్ వర్క్ చేస్తారట కొంతమంది. తను అనే మాట్లాడాలి, తను 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 అది ఆ అమ్మాయి ఇట్లాంటి భాషకి వాళ్ళు ప్రయారిటీ ఇవ్వరట. మాకు ఛాన్సెస్ రాకపోయినా పర్వాలేదు కానీ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. అంటే వాళ్ళ కల్చర్, అంటే ఎక్కడి నుంచి పెరిగారు, వారి యొక్క కల్చర్ యొక్క ప్రభావాన్ని కూడా ఇట్ విల్ బి డిసైడెడ్ అకార్డింగ్ టు ద పర్టికులర్ దిస్ థింగ్స్. సో డిస్క్రిమినేషన్ మెథడ్స్ వేర్ ఎగ్జాక్ట్లీ ఒక మంచి పద్ధతి. భర్త తినే ప్లేట్లో భార్య తిన, అది ఒక మంచి పద్ధతి. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్. దాని యొక్క అర్థం ఏంటంటే ఇద్దరు సమానం కాబట్టి దే హ్యావ్ టు గో ఫర్ దాట్ వన్. ఇట్ డజంట్ మీన్ దట్ ఎప్పుడు అలానే తినాలని కాదు కదండి. అట్ ద సేమ్ టైం తనకు బాగాలేదు, మీరు పెడుతున్నారు కదా, ఏం కావాలో యు ఆర్ లుకింగ్. సో అమ్మాయి విషయంలో ఇవన్నీ కూడా వీ హ్యావ్ టు బి గివెన్ అకార్డింగ్ టు దట్ వన్. సో ఈ రెండు తగలికి చెందకపోతే ట్రాన్స్జెండర్స్ ఆ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వలన పిల్లలు ఎటు కాకుండా ఉంటే వాళ్ళకి సంబంధించినంత వరకు ఏ రకమైనటువంటి డెసిషన్ మనం తీసుకుంటున్నాం, ఇప్పుడు బయటకు వచ్చి మనం మాట్లాడుతున్నాం కాబట్టి దట్స్ అ డిఫరెంట్ థింగ్. ఐఎమ్ ప్రిస్క్రైబింగ్ మై సెల్ఫ్ ఓన్లీ టు దిస్ పర్టికులర్ దిస్ థింగ్స్. అండ్ అట్ ద సేమ్ టైం డికేట్స్ కి సంబంధించినంత వరకు ఈ యొక్క టర్మ్ ని ఎక్కువ చాలా ఈజీగా జరగడానికి ఆస్కారం అయితే కనుక డిస్క్రిమినేషన్ అనేది కూడా జరుగుతూనే ఉంది. అంటే దీనివల్ల మంచి చెడు కూడా జరుగుతుంది. దెర్ ఆర్ డాక్టర్స్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే మంచి రకాలుగా ఉన్న వాళ్ళు, అండ్ అట్ దట్ సేమ్ టైం ఐ థింక్ పోలీస్ దాంట్లో కూడా ఈ ట్రాన్స్జెండర్స్ ని ఇప్పుడు మనకి గవర్నమెంట్ రిక్రూట్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం మెడిసినల్ థింగ్స్ లో కూడా పేషెంట్స్ డీల్ చేసే విధానంలో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎవరికి పంపించాలని, ఒక గైనకాలజిస్ట్ ఉన్నారు, గైనకాలజిస్ట్ నేను వెళ్ళాలి, ఇప్పుడు నేను వెళ్ళాలనుకోండి, నేను ఎవరిని ప్రిఫర్ చేస్తాను? అబ్సల్యూట్లీ అ లేడీ. కారణం, ఐ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ అ సెక్యూరిటీ. At the same time, I need certain kind of the particular this thing. When I was pregnant, when my boy is in 17 years, when I was pregnant, I went to the doctor at the month of 7th అనుకుంటాను. చిన్నాన్నాళ్ళు తీసుకొని వెళ్ళారు నన్ను, తీసుకుని వెళ్తే అండ్ హీ స్టార్టెడ్, డాక్టర్ నన్ను ఏమంటారు, స్కాన్ చేస్తున్నారు పొట్ట మీద. స్కాన్ చేస్తుంటే దాన్ని స్కాన్ చేశారు అండ్ హీ డిడ్ వెల్ అండ్ ఐ కేమ్ హోమ్. అదర్ డే వెన్ ఐ వెంట్ టు మై రిలేటివ్స్, అమ్మా నువ్వు చెక్కి వెళ్ళావంట కదా, ఎవరి దగ్గరికి వెళ్ళావు? పలానా డాక్టర్ దగ్గరికి. అక్కడికి ఎందుకు వెళ్ళామా? నేను ఎవరు తీసుకెళ్లారు అక్కడికి? నాకేమీ ప్రాబ్లం ఏం రాలేదు ఆంటీ, బానే ఉన్నాను, ఐఎమ్ ఓకే, తేడా రాలేదు అక్కడ, ఏమి నా పోన్లే, థ్యాంక్ గాడ్ ఏం జరగలేదు కదా అన్నారు. అంటే దాని యొక్క అర్థం ఏమిటండి? వేర్ వి ఆర్, అంటే ఎక్కడ ప్రొటెక్షనరీ జోన్, వేర్ ఎగ్జాక్ట్లీ వీ కెన్ మేక్ ఇట్ అవుట్. సో ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ అదర్ కైండ్ ఆఫ్ ద పర్టికులర్ దిస్ థింగ్స్ ఆల్సో షుడ్ బి టేకెన్ అకార్డింగ్ టు దట్ వన్. సో దీని వల్ల కూడా మనకున్నటువంటి సెక్స్ రేషియో చాలా వరకు కూడా తగ్గిపోవడానికి ఆస్కారం ఉంది. 2015లో 1991 అండి 1000 మెన్కి. ఇప్పుడు మళ్ళీ అమ్మాయిలు పెరుగుతున్నారు అన్నారు. ఇట్స్ ఎ గుడ్ సైన్ యాక్చువల్లీ. ఎందుకనంటే మన పిల్లలు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకరు, చాలా కష్టం అవుతుంది. అట్ ద సేమ్ టైం sex ratio of the particular ratio has to be given according to the particular this thing. అంటే మనం ఆదిలోనే తుంచేస్తున్నాం కదా, అబ్బాయా అమ్మాయా, దానికి కూడా మెడికల్ గా చాలా ఉన్నాయి కదా. అబ్బాయి అయితే ఈ టైంలో కలవాలి, అమ్మాయి అయితే ఆ టైంలో కలవాలి, డాక్టర్సే చెప్తున్నారు ఆ మాటని. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ హెస్ బీన్ టేకెన్ అకార్డింగ్ టు దట్ వన్. ఈవెన్ we are 4 daughters and the second daughter. ఓకే సార్ వాళ్ళంటే మా హస్బెండ్ తరపు వాళ్ళు అందరూ కూడా మగవాళ్లే, వాళ్ళ ఇంట్లో ఆవులు కూడా అన్ని మగవే ఉంటాయి. సో అటువైపు సో వాళ్ళకి భయం వేసింది ఒకనొక టైంలో. ఓన్లీ బాయ్ కావాలని చెప్పి ఏ టైంలో డాక్టర్ మీట్ అవ్వమంటారు పెళ్ళైన తర్వాత? దీస్ ఆర్ ద థింగ్స్ సమ్ ఆఫ్ ద పర్టికులర్ రిలేటివ్స్ కేమ్ టు మీ అండ్ ఎక్స్ప్లెయిన్డ్ మీ.
అమ్మా ఈ టైమ్స్ మంచివటమ్మా, ఈ టైం అయితే మంచిదటమ్మా, ఇవన్నీ కూడా మనం. సో ఈ డిస్క్రిమినేషన్స్ మనకు ఉన్నంత కాలం ఎన్ని రకాలైనటువంటి చట్టాలు మనం తీసుకొచ్చినా కూడా వి కెన్ నాట్ టేక్ అకార్డింగ్ టు ద పర్టికులర్ దిస్ థింగ్. అది దేవుని యొక్క సృష్టి అండి. నీకు అబ్బాయి పుట్టాలా, అమ్మాయి పుట్టాలా, దేవుడి పైనుంచి ఒక ఊపిరి వేస్తే దాని ప్రకారంగా ఒక ప్రాణం బయటకు వస్తుంది. యాజ్ వి నో దాట్ వన్. సో వేర్ వీ హ్యావ్ టు బి టేకెన్ అకార్డింగ్ టు దట్ వన్. సో అర్బన్, రూరల్ ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా హెల్త్ సర్వేలో 1921లో దీస్ ఆర్ ద పర్టికులర్ ఫిమేల్ ఫర్ ద మేల్ విచ్ ఇస్ టు బి టేకెన్. సో 22-14 అని అంటే మనం ఆలోచిద్దాం ఒక్కసారి. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని కంట్రీస్ లో దీస్ ఆర్ ద పర్టికులర్ న్యాచురల్ గా ఉన్నదాన్ని కూడా దే ఆర్ టేకింగ్ సర్టన్ కైండ్ ఆఫ్ ద పర్టికులర్ న్యాచురల్ ప్రిఫరెన్సెస్ ఆల్సో షుడ్ బి టేకెన్. మైనారిటీ మెజారిటీస్ ఆల్సో షుడ్ బి టేకెన్. సో ఆల్ ఇండియాలో మనం ఇక్కడ చూసుకుంటే జనరల్ రేషియోలో 1020కి 991. పంజాబ్, ఢిల్లీ, హిమాచల్, చండీగఢ్, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ చూసుకుందాం ఒక్కసారి. సో 1921 గర్ల్స్ కి 1000 బాయ్స్, 919 గర్ల్స్ కి 1000 అండ్ 952 ఇంకా ఐడియల్ సెక్స్ అట్ ద బర్త్. సో ఇవన్నీ కూడా ఎందుకు మనకు కావాల్సినటువంటి అవసరం వస్తుందంటే 130 మిలియన్ గా ఉండేటప్పుడు మిస్సింగ్ ఉమెన్ కూడా we have to take into the particular approximate గా మనం తీసుకుంటే. సో సెలెక్టివ్ అబార్షన్స్, ఆ అమ్మాయి అబ్బాయి మనకి చిన్నప్పుడు అట్ ద మంత్ ఆఫ్ సెకండ్ మంత్ లోనే తెలిసిపోతున్నాను సంథింగ్. ఐ జస్ట్ హ్యాడ్ సమ్ న్యూస్. I don't know. I'm not from the science, so I don't know that one. So female deaths and ఇంకోటి కూడానండి, మన ఇంట్లో అమ్మాయి ఉంటే ఖచ్చితంగా కూడా ఆ అమ్మాయికి మనం చిన్న వయసు నుంచి కూడా ఆ అమ్మాయికి అన్ని రకాలుగా మనం చాలా విషయాలు అమ్మే చెప్పాలి, నానమ్మే చెప్పాలి కాదండి. బీయింగ్ ఎ పేరెంట్, బీయింగ్ ఎ ఫాదర్, బీయింగ్ ఎ బ్రదర్, ఈవెన్ వీ హ్యావ్ టు డిస్కస్ విత్ దెమ్. ఐ అండర్లైన్, వీ హ్యావ్ టు డిస్కస్. ఒక్కసారి ఒక అమ్మాయి హెల్త్ తేడా వస్తే, ఐ టేక్ మై లైఫ్ ఎస్ అన్ ఎగ్జాంపుల్, ఒక్క చిన్న డిఫరెన్స్ వస్తే ఇట్ రిలేట్స్ టు ద క్యాన్సర్. హెక్టిక్, క్రానిక్ అయిపోతుందండి లైఫ్. ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి స్థితి వస్తుంది. ఎక్కడెక్కడ అమ్మాయి శుభ్రంగా ఉండాలి, ఎక్కడెక్కడ అమ్మాయి, దాన్ని మనం పరదా చాటుగా అని పెట్టేసామా, ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకోలేక, ఏమీ చెయ్యలేక, 10 మందిలో టాయిలెట్కి వెళ్ళాలన్నా కూడా 10 మంది మగవాళ్ళు ఉంటే అక్కడ టాయిలెట్కి అమ్మాయి వెళ్ళలేదు. అమ్మా అలా టాయిలెట్ నువ్వు ఆపుకోకూడదు, యూ హ్యావ్ టు గో. దాని యొక్క ఇంపాక్ట్ ఖచ్చితంగా డాక్టర్ కూడా చెప్పుకోలేరండి. ఆ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక సీనియర్ ప్రొఫెసర్ గా ఐఎమ్ టెలింగ్ యూ స్ట్రాంగ్లీ టు ఎవ్రీబడి. అఫ్ కోర్స్ యూ పీపుల్ నో దాట్ వన్. సబ్జెక్ట్ టు ద కన్సర్న్ వీఆర్ డిస్కసింగ్ దిస్ వన్. ఎట్లాంటి రకాలైనటువంటి సమస్యలు వస్తాయనంటే అనవసరంగా రకరకాలైనటువంటి చేసి టెస్టులు చేసి దాని మీద మళ్ళీ రకరకాలైనటువంటి కాంప్లికేషన్స్ అవసరం అండి. హ్యాపీగా మనం తినేదే అందరూ హ్యాపీగా తిని హ్యాపీగా, డిప్రెషన్, ఎవరికి చెప్పుకోలేనటువంటి స్థితి, స్ట్రెస్, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎవరితోని మాట్లాడలేని, మన అందరం కలువుడిగా మాట్లాడుకొని హ్యాపీగా అట్లా లేమనుకోండి, అది ఆ అమ్మాయి హెల్త్ మీద పడుతుందండి. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది. సో ఈ డిప్రెషన్ లో నువ్వు మంచి మార్కులు రాలేదు, సరే నాన్న నెక్స్ట్ టైం మంచి వస్తాయిలే, దట్స్ ఆల్ అనేస్తే పాతది. నువ్వెప్పుడు ఇంతే, నిన్ను చదివించడమే వేస్ట్, నిన్ను స్కూల్కి పంపించడం వల్లే చూడు అన్నయ్య మీద పెట్టాను ఎంత డబ్బులు, ఆడు ఎంత బాగా చదువుతున్నాడు వీళ్ళ. సో డిప్రెషన్, దాని యొక్క ఇంపాక్ట్ అండి మనం ఊహించలేం సార్. అన్ని రకాలుగా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఐ నో దట్ పర్సనల్లీ అండ్ ఐ సా అండ్ ఇట్ వాస్ బీన్ టేకెన్ అకార్డింగ్ టు ద పర్టికులర్ దిస్ థింగ్స్. దానికి డాక్టరే రావాల్సిన అవసరం లేదండి. అంగన్వాడీ టీచర్ అయినా చాలు, మనకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా, మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు చెప్పినా కూడా ఇట్ విల్ బి టేకెన్. కొన్ని పద్ధతులు మనం మార్చుకోవాలి సార్. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు ద పర్టికులర్ సోర్సెస్ ఆల్సో. సో సమ్ కంట్రీస్ వేర్ ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఫర్ దమ్, అండ్ సమ్ దేర్ ఆర్ సర్టన్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వేర్ ఎగ్జాక్ట్లీ వీ కెన్ మేక్ ఇట్ అవుట్. సో 2015 నుంచి కూడా 2021 వరకు ఉన్నటువంటి బాయ్స్ యొక్క రేషియోని, గర్ల్స్ యొక్క రేషియోని కూడా ఇక్కడ మనం చూసుకుంటే ఈ రకంగా మనం చూడాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇవి నేను షేర్ చేస్తాను, యూ పీపుల్ క్యాన్ హ్యావ్ ద పర్టికులర్ దిస్ థింగ్. సో 2021లో ఉమెన్ పీస్ సెక్యూరిటీస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ పర్టికులర్ గా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి కంట్రీస్ లో ఎక్కువగా దీన్ని జెండర్ గా ఎక్కువ చేస్తున్నారు. అది ఎక్కడనంటే నార్వే కానీ, ఫిన్లాండ్ కానీ, ఇలాంటి కంట్రీస్ లో 3rd ర్యాంక్ ఓరియంటేషన్స్ లో దే హ్యావ్ బిన్ గివెన్. ఎందుకు, why we have to take into the particular consideration is these are set in the particular ways, regional ranking systems 1 to 4 లో కానీ, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి బేసిక్ మెథడ్స్ కానీ దే ఆర్ బీన్ చేంజింగ్. ఒక విమెన్ ఇప్పుడు కూడా మనకి ఎంఎన్సీ కంపెనీస్ లో మీరు వెళ్ళి వర్క్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి మనకి టైం ఇవ్వటం, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వటం, అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి సపరేట్ క్యాబిన్ ఇవ్వటం, ఇలాంటి కొన్ని
ఇంక్రిమెంట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కొన్ని జరుగుతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం డెలివరీ టైంలో హస్బెండ్ ని వైఫ్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తుందండి ఆ టైంలో. ఫారెన్ లో అయితే కనుక ఖచ్చితంగా ఇస్తారు. బట్ ఇప్పుడు మనకి ఒక ఐ థింక్ ఢిల్లీ కేసు అనుకుంటాను. ఐఎమ్ సారీ టు నోట్ డౌన్ హియర్. సో అలాంటి దాంట్లో కూడా ఏం చేస్తున్నారు, ఒక ప్లేస్ లో ఏం చేశారు, కేరళ ఆర్ సంవేర్, వైఫ్ ని కూడా ఐ మీన్ హస్బెండ్ ని కూడా అలో చేశారు లేబర్ రూమ్ లో. ఆ టైంలో చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది వైఫ్. కారణం ఏంటంటే పక్కనుంటే ఆ ధైర్యం అండి. లేబర్ రూమ్ లో వాళ్ళు పడినటువంటి బాధ కానీ ఇంకొకటి కానీ నోబడీ నోస్, ఓన్లీ ఉమెన్ ఓన్లీ కెన్ అండర్స్టాండ్. సో అట్ ద సేమ్ టైం అలాంటి పరిస్థితుల్లో కూడా భర్త పక్కన ఉన్నాడు అనుకోండి, 100% తనకి ఈజీ, ఎంత పెయిన్ అయినా భరిస్తుంది, ఎట్లాంటిదైనా కూడా షీ విల్ బేర్ దట్ వన్. దట్ హ్యాస్ టు బి గివెన్. ఆ మారల్ సపోర్ట్ కూడా మనం ఇవ్వగలగాలి. సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ లో ఆర్టికల్ 14, 15, 16 అండ్ ది 25 ఇవన్నీ కూడా ఏంటంటే there are certain kind of the particular provisions where exactly equal protection of the particular laws has to be given according to the sources. It may be a territory of India, it may be a prohibition or the discrimination on the grounds of reason, race, caste, sex, or where exactly. And it secures the particular citizens to give certain kind of the particular discriminationary values which is to be given. So equal opportunities has to be given. Public employment has to be given. Special provisions which is to be given according to the particular women and the children. So why we have to talk about this particular this thing? So article 26, 27 equal access to the particular public places. అక్కడికి మాత్రమే వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళకూడదు. Those kind of a particular the access which is to be given according to that one. So policies frame చేస్తున్నప్పుడు you need to adequate the particular livelihood, both equal pay for an equal work. So article 42 కి వచ్చినప్పుడు గవర్నమెంట్ కానీ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ they have to give certain kind of the particular protection for the particular human rights, for the facilitating the protection of civil, political, directive principles of the state policy, fundamental rights and the natural గా వాళ్ళకు ఉన్నటువంటి నేషనల్ లెజిస్లేషన్స్ లో ఇండియన్ స్టాండర్డ్స్ ఆర్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్స్ లో మనం చూసుకోవాలి. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి స్కూల్లో, కాలేజ్లో, ప్రతి దగ్గర కూడా మెడికల్ అవేర్నెస్ కానీ, లీగల్ అవేర్నెస్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి మీరు బయటికి వెళ్తే ఈ రకంగా ఉండాలి, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఇవన్నీ కూడా వాళ్ళకి స్కూల్స్ లో కానీ అక్కడ కానీ వేరే వేరే ప్లేసెస్ లో కానీ వాళ్ళకి చెప్పగలగాలి. బీయింగ్ ఎ పేరెంట్ గా మన ఇంట్లో కూడా వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద పర్టికులర్ దిస్ థింగ్. సో దట్ మే బి సివిక్ మానిటరింగ్ కానీ, అనాలిసిస్ కానీ, ఏం చేస్తున్నారు, ఒరే నాన్న ఈ రోజు వెళ్ళావా, వచ్చావు కదా, మాట్లాడాలి సార్. కొంతసేపు మనం వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. ఇట్ మే బి ఎ బాయ్ ఆర్ ఎ గర్ల్. ముభావంగా ఉన్నారంటే ఖచ్చితంగా సంథింగ్ రాంగ్. We have to talk with them and we have to give certain kind of the particular these things which is to be given. So these articles are nothing but certain kind of the particular Indian constitution. It just gives you the particular these things. ఏది కావాలంటే అది ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అండ్ ఏది కావాలంటే అది మనం చదువుకోవచ్చు. అందరూ కూడా చట్టపరంగా అందరూ కూడా సమానమే. మనకి ఏది కావాలంటే అది మాట్లాడడం అని అంటే స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. షీ కెన్ ఎక్స్ప్రెస్ అ పర్టికులర్ feelings, what exactly under article 19A, where exactly we can make it out. And freedom to associations and the unions, తనకు కావాల్సినటువంటి రీతిలో తనకు నచ్చిన వాళ్ళతో తను she can live together. And at the same time they have to come with the particular opportunities where exactly they want to study. ఇది వాళ్ళకి మాత్రం, ఇది వీళ్ళకి మాత్రం అనటానికి కూడా అవకాశాలు లేవు. టు ప్రాక్టీస్ ఎనీ కైండ్ ఆఫ్ ద ప్రొఫెషన్, నీకు నచ్చినటువంటి దాన్ని ఆర్టికల్ 19G లో ఉన్నటువంటి ఎక్సెప్షన్స్ హ్యాస్ టు బి గివెన్ అకార్డింగ్ టు ద పర్టికులర్. దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయనుకోండి, బట్ ఈవెన్ దో దీస్ కైండ్ ఆఫ్ లాస్ ఆల్సో విల్ బి టేకెన్. సో ఈ రకమైనటువంటి కొన్ని చట్టాలు కూడా ఉన్నాయండి. కస్టోడియల్ రేప్ కానీ, మ్యారియల్ రేప్ కానీ, అండ్ అట్ ద సేమ్ టైం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ, సిపిసి, సిఆర్పిసిసి, ఇవి కూడా మనకి ఉన్నటువంటి బేసిక్ స్ట్రక్చర్స్ లో కూడా దీస్ ఆర్ ఆల్ సర్టన్ కైండ్ ఆఫ్ ద లాస్ వేర్ ఎగ్జాక్ట్లీ. అంటే ముందు బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వగలగాలి కదా, ఇట్లా జరిగిందని చెప్పి ఎవరైనా చెప్పగలుగుతున్నారా? దట్ ఈస్ ఆల్సో వీ హ్యావ్ టు బి. సెక్సువల్ హెరాస్మెంట్, ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది బాస్ ఇలా చేస్తున్నాడని, మరి అమ్మాయి ఉద్యోగం పోతుంది కదా. పక్కన ఫ్రెండ్కి చెప్పుకొని బాధపడడం తప్పితే ఇట్లా జరుగుతుందని అంతకన్నా ఒక స్టెప్ అమ్మాయి ముందుకు వేయలేదు. దే కెనాట్. ఎవరైతే బయటకు వచ్చి గట్టిగా చెప్పగలుగుతున్నారో దాని తర్వాత ఇంకా జరగాల్సిన వేరే రకంగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అందుకనే ఒక కంపెనీలో కానీ, ఒక ఇన్స్టిట్యూషన్ లో కానీ, ఎక్కడైనా కూడా విమెన్ సేఫ్టీ సెల్ అని, అండ్ అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా కూడా మైనారిటీ సెక్షన్ సంబంధించినంత వరకు ఒక సెల్ పెట్టి దాంట్లో ఉన్నటువంటి కొంతమందిని పెట్టి ఆ రకంగా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ నడపడానికి మస్ట్ అండ్ షుడ్ గా కొన్ని రూల్స్ ఇప్పుడు పెట్టడం జరిగింది. సో అందువల్ల కొన్ని రకాలుగా కొన్ని ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేసి వీఆర్ టేకింగ్ ఇన్ టు ద కన్సిడరేషన్స్. ఇప్పుడు విమెన్ యూనివర్సిటీ అయినా కూడా మా దాంట్లో కూడా ఉమెన్ సేఫ్టీ సెల్ అని ఒక సెల్ ఉంటుంది. దాంట్లో ఒక లీగల్ కోఆర్డినేటర్, ఒక సైకాలజిస్ట్, ఒక
ఉమెన్ స్టడీస్ సెంటర్ నుంచి ఒక టీచర్, ఇలా 4-5 టీచర్లు ఉంటారు. ఎవరైనా పిల్లలకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, వీళ్ళకి ఏదైనా సమస్యలు వచ్చినా కూడా వాళ్ళు దే విల్ కమ్ అండ్ టాక్ టు అస్ అండ్ వీ విల్ జస్ట్ కౌన్సిల్ దమ్. ఏదైనా ఇంకా సీరియస్ అయింది అనుకోండి, టై అప్ విత్ ఏపీ పోలీస్. సో ఆటోమేటిక్ గా వాళ్ళు వచ్చిన తర్వాత ఇది ఇలా ఉందనేటప్పుడు వాళ్ళు కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారు. అది టూ మచ్ ఎక్స్ప్రెషన్స్ అయినప్పుడు దట్ విల్ బి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైరెక్షన్స్ విచ్ క్యాన్ బి టేకెన్ అకార్డింగ్ టు దట్ వన్. సో ఫిజికల్ కాంటాక్ట్ కానీ, లేకపోతే సెక్సువల్ గా కలర్ మార్క్స్ చూపించడం కానీ, పోర్నోగ్రఫీ చూపించడం కానీ, సెక్సువల్ ఫేవర్స్ చేయటం అని అడగడం కానీ, లేకపోతే అన్వెల్కమింగ్ గా ఫిజికల్ వెర్బల్ గా కూడా వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని ఏదో సైల్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమైనా చేసినా కూడా, సో ఇంటర్నల్ కమిటీ వాళ్ళకి క్యారెక్టరిస్టిక్స్ అనేవి రిడ్రెసల్ ఫామ్ ఒకటి పెట్టుకొని దాని ద్వారా కూడా దే విల్ బి టేకెన్ అకార్డింగ్ టు దాట్ వన్. సో 10 ఎంప్లాయీస్ కన్నా ఎక్కువ ఉండేటప్పుడు 100% ఈ రిడ్రెసల్ సెల్ ఒకటి ఖచ్చితంగా కూడా పెడతారండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ when they are giving certain kind of these things, if they don't listen, there will be certain kinds of provisions also will be taken. So suppression of this particular immoral trafficking, and at the same time the particular rules and regulations also will be taken according to the rules which is to be given. So prevention of the immoral trafficking, and at the same time amendments which has been taken also will be taken. And now coming to this Domestic Violence Act 2005 also, this is also, as we know, that section 498. దీన్ని యూజ్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది, మిస్యూజ్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది అని మాట్లాడుకుంటే దట్స్ అ డిఫరెంట్ టాపిక్ వేర్ వీ కెన్ సీ. సో మెంటల్ గా, ఫిజికల్ గా, సెక్సువల్ అబ్యూస్ వచ్చినప్పుడు 100% దేర్ ఆర్ సర్టన్ కైండ్ ఆఫ్ పర్టికులర్ డొమెస్టిక్ సిట్టింగ్స్ హ్యాస్ టు బి. కౌన్సిలింగ్ ఇవ్వాలి వాళ్ళకి. ప్రతిదానికి మనం కోర్టుకి వెళ్లాల్సిన అవసరం లేదండి. ఇట్లా సమస్య వస్తుందని అంటే, భార్య భర్తలు ఇద్దరు కొట్టుకున్నారంటే వాళ్ళిద్దరిని కాసేపు వదిలేస్తే వాళ్ళు కొంచెం సెట్ అవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని లాసెస్ ఉంటాయి, కొన్ని ఏమంటారు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఖచ్చితంగా థర్డ్ పర్సన్ హ్యాస్ టు ఇన్వాల్వ్ ఇన్ దట్. చిన్న విషయాలకి మనం దూరిపోయి ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ద సోర్స్, దర్ విల్ నాట్ బి హ్యావింగ్. అది డొమెస్టిక్ వైలెన్స్ లోకి వీ కెనాట్ టేక్ ఇన్ టు ద పర్టికులర్ వేస్. సో వైఫ్ గానీ, చిల్డ్రన్ గానీ, when they are suffering with any kind of the things, you have to act the particular. పిల్లలు ఎదురుగా మనం దబలాడుకోవడం, ఇవన్నీ కూడా ఇంపాక్ట్స్ ఉంటాయండి. దట్ హ్యాస్ టు బి. ఎవరో ఒకరు కంట్రోల్ అవ్వాలి, వెదర్ బాయ్ ఆర్ ఎ గర్ల్. ఇద్దరు కంట్రోల్ అవ్వలేదు అనుకోండి, దాన్ని ఆటోమేటిక్లీ ఇట్ విల్ బి అలా ఉందా పక్కకి వెళ్ళిపోండి, ఆటోమేటిక్గా సెట్ అయిపోతాడు. లేదంటే అమ్మాయి సెట్ అయిపోతుంది, ఏంటి అమ్మ కొట్టుకుంటున్నారు అమ్మ నాన్న, సో మనం అది అయిపోవాలి. సో వాళ్ళకి రేపు పొద్దున ఏదైనా సమస్య ఉన్నా కూడా వాళ్ళు వచ్చి చెప్పడానికి కూడా ధైర్యం ఉండదు. అది వాళ్ళని దగ్గర తీసుకొని మాట్లాడే క్షణాలు కూడా మనకి ఇప్పుడు లేవు కదా. సో ఇవన్నీ కూడా మనలో చేంజెస్ చాలా వరకు కూడా రావాలి, వాట్ ఐ ఫీల్. సో అట్ ద సేమ్ టైమ్ వైఫ్, చిల్డ్రన్, పేరెంట్స్ ఇవందరూ కూడా సిఆర్పిసిలో వాళ్ళకి సంబంధించినంత వరకు దేర్ ఆర్ సర్టన్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వేర్ ఎగ్జాక్ట్లీ ద వైఫ్, చిల్డ్రన్, పేరెంట్స్ హ్యాస్ టు బి గివెన్ అకార్డింగ్ టు ద పర్టికులర్ దిస్ థింగ్. So irrespective of this personal laws, legality of the particular marriage decides the particular personal laws which is to be taken according to the sources. సో రిప్రజెంట్మెంట్స్ కానీ, విమెన్ యాక్ట్ కి సంబంధించినంత వరకు దీస్ ఆర్ ఆల్ సర్టన్ కైండ్ ఆఫ్ ద పర్టికులర్ లాస్ విచ్ ఈస్ టు బి గివెన్. సో ఇక్కడ మనకి ఈ రకంగా మనకి ఎందుకు కావాలి అని అంటే, రిప్రజెంటేషన్స్ మనం చేస్తున్నప్పుడు దెర్ ఆర్ సర్టన్ కైండ్ ఆఫ్ ద పర్టికులర్ కన్విక్షన్స్ ఆల్సో. ఈ రకమైనటువంటి తప్పు చేస్తే ఈ రకమైనటువంటి పనిష్మెంట్స్ వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళకి తెలియాలి. When they don't know that one, there will be in a particular ways where exactly it will be taken according to that one. సో ఇది మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. దీన్ని ఏ రకంగా చేశారు, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొని వెళ్ళారు. సెక్యులర్ స్టేట్ లో ఉన్న మనకి ఆవిడ ఎందుకు వెళ్ళిందో, ఆ తర్వాత అక్కడికి ఎందుకు వెళ్ళకూడదని అంటున్నారో, ఏ రకంగా అయిందో, దో ఇట్ ఈస్ అ కాంట్రవర్షియల్, వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద పర్టికులర్ దిస్ థింగ్స్. సో ఉమెన్ లాయర్స్ ని బ్యాన్ చేయటం ఏంటి, ఉమెన్ లోపలికి వెళ్ళినప్పుడు అంటే దానికి ఒక పద్ధతి ఉంది. ఐ కెనాట్ సే ఎస్, ఐ కెనాట్ సే నో, బికాస్ ఒక పద్ధతి ప్రకారంగా కొన్ని ఏళ్ల తరబడి మీరు శబరిమలలో ఇలా ఉండాలి అని అనేటప్పుడు 100% అలాగే వెళ్ళనివ్వాలి. బికాస్ దెర్ ఆర్ సర్టన్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. మీరు ఇలా మెన్సెస్ అవుతారు, లేదంటే పీరియాడికల్ సిస్టమ్స్ వస్తాయి, ఇవన్నీ రావటం వల్ల, మెన్సేషన్ వల్ల యూ విల్ బి ఇన్ పర్టికులర్ వేస్ యూ ఆర్ నాట్ సపోజ్ టు అలౌ అంటే, దాని వలన దాన్ని అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పడానికి పక్కన పెట్టేసి, కౌన్సిలింగ్ మెథడ్స్ లో వాళ్ళతో మాట్లాడడం మానేసి రోడ్డుకి కొట్టుకుంటే ఇండియాలో ఇలాగే తన్నుకుంటారని ఫారినర్స్ కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారండి. సో ఒక పద్ధతి, శబరిమల అంటే మనకు ఒక స్టాండర్డ్, అది మనకి అంత మంచి టెంపుల్, అది దానికి ఉన్నటువంటి ఇది. సో దీస్ ఆర్ ఆల్ సర్టన్ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం ఆలోచించాలండి. మన ఆలోచన విధానం ఫస్ట్ థింగ్ మారాలి. Once you start thinking like that, then automatically there will be certain kind of a particular roles which is to be given. And matrimonial protection, ఒకడిద్దరు పెళ్లి చేసుకోవచ్చు బైగామిలో. సో వేర్ ఎగ్జాక్ట్లీ woman tries to marry another woman and where exactly will be taking according to that one. సో ఇక్కడ మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ లోని ఈ సెక్షన్ 11 లో క్లియర్ గా వాడు మెన్షన్ చేస్తాడు,
వాట్ ఆర్ ద పర్టికులర్ రిలేషన్షిప్ వాట్ యు హ్యావ్. ఫ్యామిలీ లా 1 అండ్ ఫ్యామిలీ లా 2 రెండు రకాలైనటువంటి లాస్ ఉంటాయండి. సో సెక్షన్ 494 లో ఐపీసీకి సంబంధించినంత వరకు ఒక బైగామీలోని మనం they'll be taking. So who already married one woman tries to marry an another particular. ఇది చాలా ఈజీగా మనం అనుకుంటాం. ఏముందండి ముస్లింలో అలా ఉంది కదా, 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని. అంటే దాని యొక్క చట్టం యొక్క సారాంశం గ్రహిస్తేనండి ఒకే ఒక పాయింట్ అక్కడ మనకు చెప్తారు. ఏంటదేనంటే, ఎవరికైతే ఏ రకంగానైనా ఆసరా లేకుండా ఒక విమెన్ ఉంటుందో తనకి ఒక సపోర్ట్ అంటూ ఉండాలి, కాబట్టి అలాంటి ఉమెన్ ని పెళ్లి చేసుకోవచ్చు. దాట్స్ ద బ్యూటీ ఆఫ్ ద పర్టికులర్ ఇస్లామిక్ లా వాట్ వీ కెన్ హ్యావ్ ఇట్. దాన్ని మనకు నచ్చినట్టుగా మనం చెప్పుకొని ఈ రకంగా పెళ్లి చేసుకో, దర్ ఇస్ నో రాంగ్ అని అంటే, సో ఎవరికి మనం రైట్స్ ఇవ్వగలం? యాజ్ ఫర్ ద ఫ్యామిలీ లా ఇస్ కన్సర్న్ ఒక వైఫ్ కి మనం ఇవ్వగలుగుతాం. సో కొన్ని మనం ఆలోచించాలి వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ పర్టికులర్. సో అలాంటివి ఏదన్నా జరిగితే హస్బెండ్ అనేవాడు ఫస్ట్ మ్యారేజ్ ని ఇచ్చేసుకుంటే ఆటోమేటిక్ గా, సో ఇక్కడ ఇంప్రిజన్మెంట్ 10 years వచ్చేసి ఫైన్ పడింది అంటే అప్పుడు మళ్ళీ ఎవరికి నష్టం అండి? అగైన్ ఒక ఇద్దరు లేడీస్ సఫరెన్స్ ఉంటారు. సో కొంచెం ఆలోచిద్దాం. అట్ ద సేమ్ టైం దెర్ ఆర్ సర్టన్ కైండ్ ఆఫ్ ద పర్టికులర్ మ్యాటర్నిటీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం దెర్ ఆర్ సర్టన్ కైండ్ ఆఫ్ ద పర్టికులర్ ఫిమేల్ దెర్ ఆర్ వర్కింగ్ ఫర్ దిస్ పర్టికులర్ ఇయర్స్ అండ్ ద 12 weeks సంబంధించినంత వరకు కొన్ని రకాలైనటువంటి యాక్ట్స్ కూడా we have to take into the consideration. So pre-conception gaani, natal diagnostic techniques gaani, these are all certain kind of the particular punishments where exactly we will be taking according to the particular these things. So but not least what I would like to say is, when we are talking about this injustice, it is just an particular bias for the sex, not to the particular oka section సంబంధించినంత వరకు we are not will talking. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఇంజస్టిస్ టు ద ఉమెన్ అనేది మనం ఎందుకు జరుగుతుంది అన్నదాన్ని మాత్రం we are taking. It may be a rape case, it may be a particular injustice to the particular way of a particular మన ఇంట్లో జరుగుతున్నటువంటి డొమెస్టిక్ వైలెన్స్ కానీ లేకపోతే డౌరీ డెత్స్ కానీ ఇవన్నీ కూడా. సో రోల్ ఆఫ్ ద పర్టికులర్ విమెన్ హ్యాస్ టు బి హైలైటెడ్. ఎక్కడికి వెళ్ళినా ఈ యొక్క ప్రీ కండిషనింగ్ మెథడ్స్ లోని పోవర్టీ కానీ ప్రమోటింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కానీ గుడ్ గవర్నెన్స్ కానీ జరగాలి అని అంటే women can do on a particular different kind of a particular directions. So universal education ni manam kachithanga iవ్వగలుగుతున్నామా? Better confidences we are taking into the considerations to equal to the particular man whether we are giving or not. Administrative engineers to whom exactly we have been taken. Everywhere we are taking according to the sources to whom exactly we have to take according to this particular these things. But finally what I would like to say to dear friends, there are women empowerment stories where we can live. We have to give an education, we have to feel, and you have to tell them they should be healthy always, and self reliance also should be there. వాళ్ళకి అంటూ కూడా ఒక గౌరవ మర్యాదలు అంటూ కూడా ఉంటాయి కదా, that we have to take into the particular this thing. Justice also we have to be. మనం ఇంట్లో పిలిచే విధానంలో కూడా చేంజ్ ఉండాలండి. ఎరా ఇలారా అనడానికి ఇలారా అనటానికి డిఫరెన్స్ ఉంది కదా, that we have to. And at the same time sensitive గా ఉంటారు లేడీస్, that we have to take according to. Gents undara ante now this is not the point where exactly we have to be. So here the particular this thing also should be taken according to the particular sensitivity or an equalities to whom exactly we have to take according to the particular this thing. So this is about my story regarding to you all. I hope you understood what I would like to say that one. So any doubts you have, we can have a discussion in this. ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను షేర్ చేశాను. సో నథింగ్ టు వరీ అబౌట్ దట్ వన్. వీ కెన్ హ్యావ్ అ పర్టికులర్ దిస్ థింగ్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి ద పేషెంట్ లిజనింగ్ వాట్ వీ హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ మీ అండ్ వీ కెన్ హ్యావ్ అ డిస్కషన్ ఆల్సో. That's not at all this thing. I know that everybody is having their own. 992 participants are there. Thank you sir, thank you very much. శారదా గారు అన్న డౌట్ ఉందండి. కరం శారదా గారు. అడగండి. ఎస్ సార్, ఎస్ మేడం, చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం.
లేదు మేడం, ఇందాక వాయిస్ నాది లో అయిపోయింది. అదే వినిపించట్లేదు మేడం, అందుకని చెప్పి వాయిస్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ అని టైప్ చేయండి అండి. మీ మైక్ మేము అన్మ్యూట్ చేస్తాము, మీరు మేడంతో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. శిరీష గారు మాట్లాడండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. బాగున్నారా? బాగున్నాను మేడం. చెప్పండి మేడం. మేడం ఇంటర్నల్ కమిటీ కోసం ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. అంటే 10 members కన్నా ఎక్కువ మంది ఉంటే కమిటీ ఫామ్ చేసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పారు కదా మేడం. అవునండి. అది 10 members అంటే అందరూ ఉమెన్ ఉంటేనే 10 members లేకపోతే ఎనీ 10? లేదండి, బోత్ ది జెండర్ ఉంటారు. బోత్ ది జెండర్ ఉంటారు. ఉమెన్ ఒక్కరే ఉన్నా కూడా మనం పెట్టుకోవచ్చు, దర్ ఈస్ నో ప్రాబ్లం. ఒక్కరే అంటే ఒక 10 మంది మినిమం ఉన్నారని అనుకోండి ఎంప్లాయీస్, అప్పుడు మనం ఒక ఇంటర్నల్ గా అది పెట్టుకోవచ్చండి. మీరు నాకు ఒకసారి కాల్ చేయండి పర్సనల్ గా, వి విల్ టాక్ దట్ వన్. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. మేడం హలో, ఎస్ చెప్పండి మేడం. దిస్ ఇస్ సౌజన్య మేడం. హాయ్ మ్యామ్, అండి, చెప్పండి. రీసెంట్లీ వీ హ్యావ్ ఫేస్డ్ ఏ ప్రాబ్లం. ఏంటంటే జనరల్ డిస్క్రిమినేషన్ అండ్ ఎడ్యుకేషన్ గురించి చెప్పారు కదా మేడం. అండ్ వీ హ్యావ్ ఏ స్టూడెంట్ హూ ఇస్ హిజ్రా హియర్, బట్ హీ వాంట్స్ టు స్టడీ. అంటే తనకి ఆఫ్టర్ 10th అది వాడకండి, ఇజ్రా అనే పదం వాడకండి. ఐ థింక్ ఐఎమ్ నాట్ ఇంటరాక్టింగ్. ట్రాన్స్జెండర్ అందాం. ఓకే, ట్రాన్స్జెండర్ జస్ట్ హీ వాంట్ టు స్టడీ, బట్ ఇక్కడైతే జస్ట్ దే ఆర్ నాట్ అలౌవింగ్ టు కమ్ టు ద స్కూల్. మాట్లాడారా స్కూల్ అడ్మినిస్ట్రేషన్ తో కానీ మాట్లాడారా మీరు? అంటే నా వాళ్ళ పేరెంట్స్ కి తెలిసిన తర్వాత వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు. వీళ్ళేమో వేరే రీజన్స్ చెప్తున్నారు మేడం. దే ఆర్ నాట్ అలౌడ్ టు అటెండ్ ద స్కూల్. అది పొలిటికల్ గా కూడా అయిపోతుంది. ఏ ఊర్లో అండి? పెద్ద బ్రహ్మదేవం మేడం. ఓకే, అది యాక్చువల్ గా స్కూల్ అడ్మినిస్ట్రేషన్ పర్సనల్ కేర్ తీసుకుని కొంతమంది టీచర్స్ ని, లేడీ టీచర్స్ ని పెట్టి పిల్లల్ని పెట్టి చదివించొచ్చండి. దర్ ఇస్ నో రాంగ్. ఆల్రెడీ కొన్ని స్కూల్స్ ఇంప్లిమెంట్ చేసినాయి ఆల్రెడీ. సో దర్ ఇస్ నో నథింగ్. ఇట్ ఇస్ నాట్ లైక్ సమ్వేర్ ప్రాబ్లం అనేది ఎక్కడా కూడా లేదు. వి కెన్ మేక్ ఇట్ అప్. ఓకే మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం, నేను స్కూల్స్లోని మ్యాక్సిమం క్లస్టర్లోని అన్నిట్లోనూ కూడా ఎవిడెన్స్ చేస్తూ ఉంటాను ఎప్పుడూను. ఓకే. వైఫ్ అండ్ హస్బెండ్ కౌన్సిలింగ్స్ కూడా ఇస్తూ ఉంటాను. కానీ ఎలా నేను కరెక్ట్గా ఇస్తున్నానా లేదా అని ఇప్పటి వరకు బాగా డౌట్ ఉండేది మేడం. ఏజ్ మేడం? మేడం నాది 30 years మేడం. నాది. That's fine. You're married now, so you know all up and downs what you have in your life will be counseling. అయితే మేడం మీరు చెప్పే పాయింట్స్ అయితే కరెక్ట్గా నేను చెప్పాను. అంటే ఇప్పుడు కాన్ఫిడెంట్ వచ్చిందని మేడం మీరు చెప్పే పాయింట్స్ పెట్టి. అయితే నేను కరెక్ట్గా కౌన్సిలింగ్ చేస్తున్నాను. ఇప్పుడు వరకు డౌట్ గా ఉండేది. ఇందులో కొత్తగా మనం అనుకున్నది ఏం లేదు. బుక్స్ లో ఉన్నదే ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి డిస్కస్ చేసాం, అంతకన్నా ఏం లేదు. లేదు మేడం, బాగా చెప్పారు. మీ క్లాస్ అయితే నాకు చాలా చాలా ఉపయోగపడుతుంది ఫ్యూచర్ లో కూడాను. చాలా థ్యాంక్ యూ సో మచ్ మా మాత్రం. ఎందుకంటే చాలా విషయాలు నేర్చుకున్నాం మేడం. చెప్పాలి మనం ఇలా మీట్ అయ్యాం కాబట్టి. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ మ్యామ్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. యువర్ క్లాసెస్ చాలా ఇంప్రెస్ అయ్యాం మేడం ఆ విషయం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్. ఓకే ఝాన్సీ, కెన్ ఐ లీవ్ మా? Anybody else those they want to interact with me, kindly you can just have my number. You can contact with me at any time. 9441664071 is my number. 9441664071. పద్మావతి మహిళా పోలీస్. థ్యాంక్ యూ. ఎవరు ఉన్నారు మేడం అడుగుతున్నారు డౌట్లు? ఓకే గారు మీకు డౌట్ ఉందండి? సౌజన్య గారు. Sir, thank you, sir. Already I have asked the ma'am. Okay. Thank you so much, ma'am. And really it was so inspiring. Yes, madam. It's all a general topic what we had a discussion. Okay, ma'am. మనందరికీ పాయింట్స్ అన్ని తెలుసండి, but they selected me to give you all a lecture for that. That's it, nothing else. Make it simple. శిరీష గారు. శిరీష 9441
664071 అండి. 9441664071. I don't know where I should type here. థ్యాంక్ యూ మేడం, నోట్ చేసుకున్నాను మేడం, నేను కాల్ చేస్తాను మేడం. Okay, okay. You can call me in the Thank you, evening. ma'am. I'll be busy. ఓకే మేడం. Better you can have call in the evening. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. Okay. Thank you all. Thank you very much for patience listening. చాలా చెప్పుకున్నాం కదా. So Ravindra garu and the team and Jansi, thank you very much ma for giving this wonderful opportunity. Once again, I would like to give my special thanks to the directors of APHRDI who has given me this wonderful chance. And we'll see you soon in the next class. Thank you. Okay, sir. May I leave, sir? ఓకే మేడం. Okay, ma'am. Bye, everyone. మేడం ఒక 5 మినిట్స్ మేడం. నెక్స్ట్ స్పీకర్ జాయిన్ అవుతున్నారు, ఎవరు లాగౌట్ అవ్వకండి.
రాజామణి సార్. సార్. రాజామణి సార్. హలో హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో హలో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. జస్ట్ కనెక్ట్ అవుతున్నామండి. ఓకే సార్. హలో And today's second speaker, Dr. హలో శ్రీనివాస్. వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది సార్. నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ. Today's second speaker, Dr. Srinivasa Rajamani, Program Director, Sustainability and Resilience Unit, PNDP GY Project, Greater Visakhapatnam Municipal Corporation, Visakhapatnam. Sir, education background is PhD in Environmental Sciences, Andhra University, Visakhapatnam, MSc in Environmental Sciences, Andhra University, Visakhapatnam, PG Diploma in Disaster Management, IGNOU, New Delhi, India. Area of professional experience in 24 years in environmental management, disaster management, sustainable development, smart city initiatives, institutional strengthening, knowledge management, urban planning, development and resilience, climate change and risk management, planning and project management, program management, training and capacity building, PPP collaboration projects and networking. Now I welcome Rajamani sir to address the participants. Welcome, sir. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఐఎమ్ శ్రీనివాస్ రాజమణి, Program Director, SRU GVMC. So today's my presentation is on gender equality as an accelerator for achieving the sustainable development goals. So మీ అందరికీ తెలుసు, సో జెండర్ ఈక్వాలిటీ ఈ టాపిక్స్ అనేవి ముందు నుంచి కూడా మనం చూసిన టాపిక్స్. సో ఇక్కడ ప్రజెంట్ ఏదైతే మన కంట్రీ ఫోకస్ చేస్తున్నటువంటి
అలాగే మన స్టేట్ కూడా ఫోకస్ చేస్తూ ఈవెన్ నవరత్నాలను కూడా లింక్ చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాము. ఆ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని జెండర్ ఈక్వాలిటీ అనేది ఏ విధంగా యాక్సిలరేటర్ గా పనిచేస్తుంది అనేది ఈ ప్రెజెంటేషన్ లో తెలియపరచాలనేది ప్రయత్నం. సో ఫస్ట్ జెండర్ అన్నప్పుడు జెండర్ ఈజ్ అబౌట్ ఉమెన్ అండ్ మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ and their relationship to each other in different groupings. Alage gender is a complex concept and is shaped by social, cultural, economic and political contexts in a given country. So it may differ from region to region within the country. సో మీకు జెండర్ అన్నప్పుడు మనకి మెన్, ఉమెన్, బాయ్స్, గర్ల్స్ వీటిలో ఉండేటటువంటి డిఫరెంట్ కంట్రిబ్యూషన్స్ కానీ వాళ్ళకు ఉండే రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాము. అలాగే జెండర్ డిఫరెన్సెస్ కెన్ ఆల్సో వ్యారీ డిపెండింగ్ ఆన్ రేస్, ఎథ్నిసిటీ, రిలీజియన్, ఏజ్ అండ్ మెరిటల్ స్టేటస్. అండ్ ఇట్ ఈస్ నాట్ స్టాటిక్, ఇట్ చేంజెస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అండ్ place to place. Coming to our topic, gender equality. Gender equality means equal rights, responsibilities and opportunities women and men, boys and girls. This is the definition given by the UN Women. సో చాలా స్లైడ్స్ నేను UN ఉమెన్ నుంచి తీసుకున్నాను ఇవాళ ఈ ప్రెజెంటేషన్స్కి. సో జెండర్ ఈక్వాలిటీ అన్నప్పుడు ఉమెన్ అండ్ మెన్ హ్యావ్ ఈక్వల్ కండిషన్స్ ఫర్ రియలైజింగ్ దేర్ ఫుల్ హ్యూమన్ రైట్స్ అండ్ ఫర్ కంట్రిబ్యూటింగ్ టు అండ్ బెనిఫిటింగ్ ఫ్రమ్ ఎకనామిక్, సోషల్, కల్చరల్ అండ్ పొలిటికల్ డెవలప్మెంట్. జెండర్ ఈక్వాలిటీ implies that the interests, needs and priorities of both women and men are taken into consideration, recognizing the diversity of different groups of women and men. It contributes to the achievement of stimulate growth and reduce poverty, reduce inequalities, contribute to child development. So, ఒక కంట్రీలో కానీ సిస్టంలో కానీ గ్రోత్ని స్టిమ్యులేట్ చేస్తుంది, అలాగే ఆ గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉండేలా చూస్తుంది. అలాగే ఎకనామిక్ డెవలప్మెంట్ ద్వారా పావర్టీ రిడక్షన్ అనేది కూడా ఉంటుంది. సో జెండర్ ఈక్వాలిటీ అనేది టు రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అలాగే జెండర్ ఈక్వాలిటీ ఈజ్ నాట్ ఏ ఉమెన్స్ ఇష్యూ యాజ్ ఇట్ ప్రొవైడ్స్ బెనిఫిట్స్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్ అండ్ ఈజ్ ఎ కీ హ్యూమన్ రైట్. అలాగే జెండర్ ఈక్వాలిటీ ఈజ్ ఆల్సో ఏ కండిషన్ ఫర్ అండ్ ఇండికేటర్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది మనం సాధించాలి అనుకున్నట్టయితే సో మనం తీసుకునే డెసిషన్స్లో కానీ ఇంప్లిమెంటేషన్స్లో కానీ మనకి మ్యాన్ పవర్లో ఏంటంటే ఉమెన్ కంట్రిబ్యూషన్, సిగ్నిఫికెంట్ నెంబర్ ఉమెన్ కంట్రిబ్యూషన్ అనేది ఉండాలి అనేది ఒక కండిషన్. అలాగే ఫస్ట్ జెండర్ ఈక్వాలిటీని మనం ఇంప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ మన మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవడం ద్వారానే మనం స్టార్ట్ చేయగలం. సో UNDP నుంచి మనకి కొన్ని కీ ఫ్యాక్ట్స్ వాళ్ళు ఇచ్చినవి ఏంటంటే ఫర్ ఎవ్రీ $1 earned by men, women earn between 70 to 90 cents. సో ఒక $1 కావచ్చు లేదా ఒక 100 రూపీస్ అనుకోండి, 100 రూపీస్లో కనుక మనం తీసుకున్నట్టయితే ఉమెన్కి మనం చూస్తాం చాలా చోట్ల ఈవెన్ అగ్రికల్చర్ దగ్గర కానీ లేదా బయట వర్కర్స్ దగ్గర కానీ సో ఒక జెంట్స్కి ఇచ్చేటటువంటి ఆ ఫీజు కానీ వాళ్ళకి ఇచ్చే పేమెంట్లో వీళ్ళకి చాలా చోట్ల తక్కువ ఉంటుంది. అది ఒక ఇష్యూ. అది అలాగే 103 million youth worldwide lack basic literacy skills and more than 60% of them are women. సో లిటరసీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఉమెన్ జెంట్స్ తో పోల్చుకుంటే ప్రపంచవ్యాప్తంగా కూడా వెనకబడి ఉన్నారు. సో అవన్నీ కూడా ఈ ఈక్వాలిటీకి సంబంధించిన ఇష్యూస్.
అదే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ తీసుకున్నట్టయితే త్రూ అవుట్ వరల్డ్ లో జెన్స్ 77% వర్క్ ఫోర్స్ లో జెన్స్ లో 77% వర్క్ ఫోర్స్ లో ఉన్నట్టయితే ఉమెన్ ప్రెసెంట్ ఉన్న వాళ్ళు 50% మాత్రమే వర్క్ లో ఉన్నారు. అలాగే టైమ్ స్పెండ్ ఆన్ అన్పెయిడ్ వర్క్ బై సెక్స్ డెవలపింగ్ అండ్ డెవలప్డ్ కంట్రీస్ కి తీసుకున్నట్టయితే 2005 నుంచి 2013 సర్వే బట్టి సో అన్పెయిడ్ వర్క్ అనేది మీరు అటు డెవలపింగ్ కంట్రీ తీసుకున్నా ఇక్కడ డెవలప్డ్ కంట్రీ తీసుకున్నా ఉమెన్ కి అన్పెయిడ్ వర్క్ అనేది మీకు ఎక్కువ ఉంది. ముఖ్యంగా అది ఆ వేరియేషన్ అనేది మీకు డెవలపింగ్ కంట్రీస్ లో ఇంకా చాలా ఎక్కువ. అబౌట్ 830 women die each day due to complications in pregnancy and childbirth. This is despite a 44% reduction in maternal deaths between 1990 and 2015. సో ఇది మన మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ స్టాటిస్టిక్స్ అవి. అలాగే మనకి త్రూ అవుట్ వరల్డ్ తీసుకున్నట్టయితే ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్ అలాగే ఏషియన్ కంట్రీస్ లో ఉమెన్ ఏంటంటే మనకి ముఖ్యంగా ఇళ్ళ దగ్గర వాటర్ కలెక్షన్ అలాగే ఇంటి దగ్గర వర్క్స్ వీటిల్లో వాళ్ళ కంట్రిబ్యూషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అదంతా కూడా అన్పెయిడ్ వర్క్ కింద వస్తుంది. నెక్స్ట్ మీకు అగ్రికల్చర్ తీసుకున్నట్టయితే కూడా సేమ్ ఇటువంటి కండిషన్స్ నే మనం చూడొచ్చు. అలాగే వయోలెన్స్ సెక్సువల్ వయోలెన్స్ అనేది కూడా ఎవ్రీ 3 ఉమెన్ ఆర్ గర్ల్స్ తీసుకున్నట్టయితే వాళ్ళు ఒకరు ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి త్రూఅవుట్ వరల్డ్ లో చాలా కంట్రీస్ లో ఉంది. సో మన దగ్గర కూడా ఇలాంటి పరిస్థితి లేకుండా దీన్ని బెటర్ కండిషన్స్ కి ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం. అలాగే మనకి ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది పార్లమెంట్ హౌస్ లో కానీ అలాగే స్టేట్ గవర్నమెంట్స్ లోని సెంట్రల్ గవర్నమెంట్స్ లోని అలాగే మినిస్ట్రీస్ లో కూడా పోల్చుకుంటే అంటే స్టడీస్ బట్టి 2015 స్టడీ తీసుకున్నట్టయితే కంట్రిబ్యూషన్ అనేది ప్రజెంట్ పెరుగుతా ఉంది. ఇది ఒక పాజిటివ్ గ్రోత్. సో ఎందుకు జెండర్ ఇంక్లూజివ్ సొసైటీ అనేది కావాలి? సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే టు ఎస్టాబ్లిష్ ఈక్వాలిటీ. సో జెంట్స్ కి మెన్ ఉమెన్ మధ్య వేరియేషన్స్ లేకుండా ఈక్వాలిటీని పెంపొందించడం కోసం జెండర్ ఇంక్లూజివ్ సొసైటీ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే టు అడ్రస్ బోత్ ఉమెన్ అండ్ మెన్స్ నీడ్స్. అలాగే టు స్టాప్ వయోలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ అండ్ గర్ల్స్. అలాగే టు ఎంపవర్ ఉమెన్ అండ్ గర్ల్స్. అలాగే టు హ్యావ్ సేఫ్ వర్కింగ్ ప్లేసెస్ అండ్ హోమ్స్ ఫర్ ఆల్ అండ్ టు ఎన్షూర్ inclusive governance and to ensure inclusive development. So women empowerment అలాగే ఉమెన్ పవర్ అనేది పవర్ లోకి రావడం అనేది ఇవన్నీ కూడా గవర్నెన్స్ లోకి రావడం డెవలప్మెంట్ లో పార్ట్ చేయడం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనకి ఈక్వాలిటీ అనేది వస్తుందో డెవలప్మెంట్ అనేది కూడా ఆ సొసైటీలో చాలా ఫాస్ట్ అవుతుంది. సో జెండర్ ఇంక్లూజివ్ సొసైటీ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్కి వచ్చినప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఇది కొత్త టాపిక్ కాదు. ఆల్మోస్ట్ 30-40 years నుంచి మనం వింటున్నదే. కానీ లాస్ట్ 3-4 years నుంచి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత సో దీని మీద మనం ఎక్కువగా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మనం వర్క్ చేస్తూ ఉన్నాం. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ డెఫినేషన్ తీసుకుంటే sustainable development is the development that meets the needs of the present without compromising the ability of future generations to meet their own needs. సో మన ప్రెసెంట్ మన అవసరాలను మనం చూసుకుంటూ అలాగే భవిష్యత్తు తరాల యొక్క వాళ్ళ హక్కుని మనం కాలరాయకుండా డెవలప్మెంట్ అనేది ముందుకు తీసుకెళ్ళాలి అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిర అభివృద్ధి అనేది దీని యొక్క ముఖ్యమైన లక్ష్యం. అలాగే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ లో ముఖ్యంగా మనకి 3 కోర్ ఎలిమెంట్స్ ఉంటాయి. అవేంటంటే ఎకనామిక్ గ్రోత్, సోషల్ ఇంక్లూజన్ అండ్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్.
సో ఈ మూడు పిల్లర్స్ అనుకోవచ్చు, ఎకనామిక్, సోషల్ అండ్ ఎన్వైర్న్మెంట్. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ కి ఈ మూడు పిల్లర్స్ ఉన్నట్టయితే ఇంకొక వర్డ్ కూడా ఉంది, అది రెసిలియన్స్. ఎప్పుడైతే మనకి డెవలప్మెంట్ అనేది మనం వెళ్తూ ఉన్నట్టయితే ఎకనామిక్, సోషల్, ఎన్వైర్న్మెంటల్ ప్రొటెక్షన్ లో ఏదన్నా డిజాస్టర్స్ కానీ డిస్టర్బెన్సెస్ కానీ వచ్చినట్టయితే ఆ డెవలప్మెంట్ అంతా కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి డిస్టర్బెన్సెస్ కి ఆ సిస్టమ్ లో, అది మేబీ ఒక కంట్రీ కావచ్చు, ఆర్గనైజేషన్ కావచ్చు, ఒక ఫ్యామిలీ కావచ్చు, ఒక ఇండివిజువల్ కావచ్చు. సో సిస్టమ్ ఎప్పుడు కూడా డిస్టర్బ్ కాకుండా ఉండాలి అంటే అది రెసిలియన్స్ అయి ఉండాలి. సో రెసిలియన్స్ అంటే అది తట్టుకునే కెపాసిటీ. సో అంటే అది ఏదైనా డిస్టర్బెన్స్ అంటే షాక్స్ కానీ స్ట్రెస్సెస్ కానీ, అంటే షాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్ మనం తీసుకుందాం. స్టేట్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్లడ్స్ లేదా సైక్లోన్స్ లేదా డ్రాట్ కండిషన్స్, సో ఆటోమేటిక్ గా వచ్చినప్పుడు మనం డిస్టర్బ్ అవుతాం. సో అలాంటి కండిషన్స్ ని స్టార్టింగ్ లోనే సరిగ్గా ఎన్వైరన్మెంట్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ, ఎకనామిక్, సోషల్ ప్లానింగ్ చేసుకుంటూ వచ్చినటువంటి ఆ విపత్తుల్ని మనం అలాంటి షాక్స్ నుంచి తట్టుకునే కెపాసిటీ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగే స్ట్రెస్సెస్ అంటే పాపులేషన్, పావర్టీ, సో ఇలాంటి వాటినన్నింటినీ కూడా షాక్స్ ని, స్ట్రెస్ ని దృష్టిలో పెట్టుకుని మనం ప్లాన్ చేసుకున్నట్టయితే రెసిలియన్స్ అనేది సాధించగలుగుతాం. ఎప్పుడైతే ఒక సిస్టమ్ కి రెసిలియన్స్ ఉంటుందో లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ అనేది కంటిన్యూస్ గా ముందుకు వెళ్తుంది, డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. సో 2015 లో సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ అనేది జరిపి మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అంతకు ముందు మనకి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఉండేవి. సో తర్వాత ఈ కాన్ఫరెన్స్ తర్వాత మనకి అప్ టు 2030కి 2030 ఎజెండా అనేది తీసుకొచ్చారు. సో ఎంజీడీ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ కి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి 2000 ఇయర్ నుంచి 2015 వరకు దాని ఇంప్లిమెంటేషన్ పీరియడ్. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ తీసుకున్నట్టయితే ఇది 2015 నుంచి 2030. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ముఖ్యంగా డెవలపింగ్ కంట్రీస్ ని ఫోకస్ చేశారు. అదే మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వచ్చినప్పుడు ఇది యూనివర్సల్, అలాగే ఆల్ కంట్రీస్ కి మొత్తం అన్ని కూడా అప్లై చేస్తారు. సో డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్ మొత్తం అన్నిటికీ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేది ఎంకరేజ్ చేస్తా ఉన్నాం. సో అలాగే మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ లో ద మెయిన్ గోల్ వచ్చి టు రెడ్యూస్ ఎక్స్ట్రీమ్ పావర్టీ అనేది ఉంది. దాంతో పాటు 8 goals and 18 టార్గెట్స్ విత్ 48 ఇండికేటర్స్ ఉండిని. అదే సస్టైనబుల్ డెవలప్మెంట్ తీసుకున్నట్టయితే దీని మెయిన్ ఇదేంటంటే టు ఎరాడికేట్ పావర్టీ ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్ అండ్ టు రియలైజ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ త్రూ సస్టైనబుల్ డెవలప్మెంట్. దీనిలో ఏంటంటే 17 goals, 169 టార్గెట్స్, అలాగే 230 గ్లోబల్ ఇండికేటర్స్ అనేవి పొందుపరచడం జరిగింది. సో ఈ వరల్డ్ ని ట్రాన్స్ఫార్మింగ్ చేంజ్ చేయడం కోసం ఈ 2030 ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, సో ఇక్కడ మనకి గవర్నమెంట్స్, హెడ్స్ ఆఫ్ ద గవర్నమెంట్స్ ఏంటంటే మన వాళ్ళైన కమిటీ ఏంటంటే, ఒకటి బిల్డింగ్ ఏ బెటర్ ఫ్యూచర్ ఫర్ ఆల్ పీపుల్ ఇంక్లూడింగ్ మిలియన్స్ నీడ్ ద ఛాన్స్ టు లీడ్ డీసెంట్, dignified and rewarding lives and to achieve their full human potential. సో అది ఫస్ట్ కమిట్మెంట్. సెకండ్ కమిట్మెంట్ వచ్చినప్పుడు సక్సీడింగ్ ఇన్ ఎండింగ్ పావర్టీ, రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్ and saving the planet from ecological degradation and climate change. సో ఈ మెయిన్ 2 కమిట్మెంట్స్ నుంచి సస్టైనబుల్ డెవలప్మెంట్ ని ప్లాన్ చేయడం అనేది జరిగింది. సో సస్టైనబుల్ డెవలప్మెంట్స్ అనేవి టోటల్ గా 17 గోల్స్ ఇవి. సో ఫస్ట్ గోల్ వచ్చి రిలేటెడ్ టు ఎండ్ పావర్టీ. ఫస్ట్ గోల్ వచ్చి zero hunger. Third goal is related to human health and well-being. అలాగే fourth goal వచ్చి quality education. Fifth goal వచ్చి gender equality. Sixth goal వచ్చి clean water and sanitation. Seventh goal is related to affordable and clean energy. Eighth goal వచ్చి మీకు decent work and economic growth. నైన్త్ గోల్ మీకు ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి.
అలాగే 10th గోల్ వచ్చి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో 10th గోల్ వచ్చి రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్. గోల్ నెంబర్ 11 వచ్చి సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. 12th గోల్ వచ్చి రెస్పాన్సిబుల్ కన్సంప్షన్ అండ్ ప్రొడక్షన్. 13th గోల్ వచ్చి మీకు క్లైమేట్ యాక్షన్. 14th గోల్ వచ్చి లైఫ్ బిలో వాటర్. అలాగే 15th గోల్ రిలేటెడ్ టు లైఫ్ ఆన్ ల్యాండ్. అలాగే 16th గోల్ వచ్చి మీకు పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ 17th గోల్ వచ్చి పార్ట్నర్షిప్స్ ఫర్ ద గోల్. సో ఈ 17 గోల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వీటికి సబ్ గోల్స్, టార్గెట్స్, ఇండికేటర్స్ అనేవి ఫిక్స్ చేయడం జరిగింది. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇంప్లిమెంటేషన్ ఎట్లా అన్నట్టయితే, సో వీటికి ఇండికేటర్స్ ఇవి ఫిక్స్ చేయడము, ప్లాన్ చేయడము, ఇవన్నీ కూడా మన ఇండియా తీసుకున్నట్టయితే యుఎన్డిపి ప్లాన్ చేశారు. సో మనకి నీతి ఆయోగ్ ఏదైతే ఉందో, నీతి ఆయోగ్కి టెక్నికల్ పార్ట్నర్స్ కింద యుఎన్డిపి సపోర్ట్ చేసి అవన్నీ డెవలప్ చేసి ఇవ్వడం అనేది జరిగింది. సో సెంట్రల్ గవర్నమెంట్లో ఈ ఇంప్లిమెంటేషన్తో పాటు మనకి ప్యారలల్గా ఇంకా కొన్ని ఉన్నాయి. అవేంటంటే మనకి ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ఒకటి, అలాగే మీకు సెందై ఫ్రేమ్వర్క్ ఒకటి. సో వీటన్నిటిని మనకి ఇంప్లిమెంటేషన్కి రావడానికి ముందు సో 2015లోనే ఒక వరల్డ్ కాంగ్రెస్ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది సెందైలో జరిగింది. సో ఆ కాన్ఫరెన్స్ లో ఐడెంటిఫై చేసింది ఏంటంటే, ఇంతకు ముందు కూడా ఇలాంటి చాలా మీకు ఫ్రేమ్వర్క్స్ కానీ ప్లాన్స్ కానీ వచ్చినాయి, కానీ చాలా వరకు కూడా మీకు ఫెయిల్ అయినాయి. సో ఇలాగా ఫెయిల్ అవ్వడం, మళ్ళా 10 years తర్వాత మళ్ళా రావడం, ఇలా కాకుండా అసలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, వీటిని మనం సక్సెస్ఫుల్ గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ప్లాన్ చేసినప్పుడు ఐడెంటిఫై చేసింది ఏంటంటే, సో ప్రతిసారి కూడా మనకి మేబీ ఒక ప్రతి కంట్రీ నుంచి కూడా రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు హయ్యర్ అఫీషియల్స్ వస్తారు. తర్వాత నెక్స్ట్ టైం వచ్చినప్పుడు సేమ్ ఉండకపోవచ్చు, వాళ్ళు రిటైర్ అవ్వచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు, లేదా వీలు కాకపోవచ్చు, నెక్స్ట్ టైం ఇంకో పర్సన్స్ వస్తారు. సో మళ్ళీ ఈ 10 years గ్యాప్, 15 years గ్యాప్ లో ఏం జరుగుతుంది అనేది మానిటరింగ్ కానీ ఇది కానీ లేదు. సో ఫ్రీక్వెంట్ గా మానిటరింగ్ మీటింగ్స్ ఇవన్నీ ఇంతకు ముందు ఉన్నా కానీ ఇంకా సక్సెస్ఫుల్ గా మంచిగా చేయాలి అనేది ఒక ఆలోచన. రెండోది ఏంటంటే, ఇంప్లిమెంటేషన్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే, అదే గైడ్ లైన్స్ ప్రిపరేషన్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో దాన్ని ఫెడరల్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్స్ కి అసైన్ చేయాలి అని నిర్ణయించుకున్నారు. రెండోది ఏంటి అంటే, స్టేట్ గవర్నమెంట్ కి స్టేట్ లెవెల్ గైడ్ లైన్స్ ప్రిపరేషన్ బేస్డ్ ఆన్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్. అలాగే మానిటరింగ్ రెస్పాన్సిబిలిటీ అది స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో ఉండాలి అని ప్లాన్ చేశారు. ఇంప్లిమెంటేషన్ రెస్పాన్సిబిలిటీ వచ్చి లోకల్ లెవెల్, అంటే డిస్ట్రిక్ట్ లెవెల్, సిటీ లెవెల్, విలేజ్ లెవెల్ త్రూ రిలవెంట్ డిపార్ట్మెంట్స్, అది మనం ప్లాన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని, సెందై ఫ్రేమ్వర్క్స్ ని, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కూడా ప్రైమ్ మినిస్టర్ 10-point అజెండా అనేది కూడా ప్లాన్ చేశారు. సో ఇవాళ మన టాపిక్ వచ్చి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కాబట్టి, సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో మనం ఎట్లా ముందుకు వెళ్ళిపోతున్నాం. సో ఈ 17 గోల్స్ లో జెండర్ ఈక్వాలిటీ అనేది గోల్ నెంబర్ 5. సో మన ఫోకస్ అంతా కూడా ఈ జెండర్ ఈక్వాలిటీ గోల్. అలాగే ఇది ఏ విధంగా మిగిలిన గోల్స్ తో కూడా దాని ఇంటరాక్షన్ ఉంటుంది. సో జెండర్ ఈక్వాలిటీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని ఏ విధంగా మనం అదర్ గోల్స్ అన్నీ కూడా మనం సక్సెస్ఫుల్ గా మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది ఇవాళ ప్రెజెంటేషన్ లో మనం చూద్దాం. సో మీకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ముఖ్యంగా ఏంటంటే 5 areas ని ఎక్కువగా ఫోకస్ చేస్తాం. అవి ఫస్ట్ ఏంటంటే పీపుల్, రెండోది ప్రాస్పెరిటీ, థర్డ్ వన్ పీస్, పార్ట్నర్షిప్స్, ప్లానెట్. సో కమ్యూనిటీ, పీపుల్ అన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా సోషల్ ఆస్పెక్ట్స్ వస్తాయి. తర్వాత మీకు ప్రాస్పెరిటీ, తర్వాత పీస్ అంటే లా, జస్టిస్ ఇవన్నీ వస్తాయి. పార్ట్నర్షిప్స్ అండ్ కొలాబరేషన్స్ వస్తాయి. ఫైనల్గా మీకు ఎన్వైరన్మెంట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్. సో నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన టాపిక్ ఏంటంటే, ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇంప్లిమెంటేషన్ లో
మీకు లీవ్ నో వన్ బిహైండ్ అనేది ఒక ఇది ఉంది. దానికి మీకు ఏంటంటే డిస్క్రిమినేషన్ ఒకటి, షాక్స్ అండ్ ఫ్రాజిలిటీ ఒకటి, గవర్నెన్స్, సోషియో ఎకనామిక్ స్టేటస్, జాగ్రఫీ. సో ఇవన్నిటి వల్ల కొన్ని సెక్షన్స్ ని మనం నిర్లక్ష్యం చేయడం అనుకోకుండా జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లం అనేది లేకుండా అందరినీ కలుపుకుంటూ డెవలప్మెంట్ లో అందరినీ చేసి జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి అనేది లీవ్ నో వన్ బిహైండ్ అనే కాన్సెప్ట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో దీనికోసం డీటెయిల్ లో వెళ్ళినట్టయితే ద యునైటెడ్ నేషన్స్ అప్రోచ్ టు లీవింగ్ నో వన్ బిహైండ్ నాట్ ఓన్లీ ఎంటైల్స్ రీచింగ్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ but also seeks to combat discrimination and rising inequalities within and amongst countries and their root causes. Leaving no one behind means moving beyond assessing average and aggregate progress towards ensuring progress for all population groups and at a disaggregated level. So next, the Sustainable Development Goals and pledge to leave no one behind can be powerful drivers of transformational change in and of themselves. So ఇక్కడ మనకి ఏంటంటే 3 మెయిన్ లివర్స్ అనేవి ఉన్నాయి. సో అదేంటంటే ఏదైనా ఎగ్జామిన్ చేయడానికి ఫస్ట్ ఎగ్జామిన్, 2 ఎంపవర్, 3 ఎనాక్ట్. సో లీవ్ నో వన్ బిహైండ్ అనేది మనం చూసుకుంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో అందరినీ పాస్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏంటంటే ఎగ్జామిన్ చేసుకోవాలి, తర్వాత ఎంపవర్ చేయాల్సి ఉంటుంది, తర్వాత దానికి రిలేటెడ్ పాలసీస్, ఇంటర్వెన్షన్స్, బడ్జెట్స్ ఇవన్నీ కూడా మనకి ఎనాక్ట్ లో వస్తాయి. సో నెక్స్ట్ మీకు వైలెన్స్ తీసుకున్నట్టయితే మనకి జనరల్ గా మనం చూస్తూ ఉంటాం, ఇది 4 types: సెక్సువల్, ఫిజికల్, ఎమోషనల్ అండ్ సైకలాజికల్ అండ్ ఎకనామిక్. సో మనకి క్రైసిస్ పీరియడ్స్ లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రాట్ కండిషన్స్, ఆఫ్టర్ డిజాస్టర్స్ ఆర్ ఆఫ్టర్ వార్స్, ఏదైనా క్రైసిస్ పీరియడ్స్ కనుక వచ్చినట్లయితే మనం రిస్క్ ఏదైతే ఉంటుందో వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్, VAW అంటే వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది, పెరుగుతుంది. సో ఇలాంటి కండిషన్స్ ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ముఖ్యంగా మనం ఏంటంటే ఇలాంటి క్రైసిస్ పీరియడ్ లో మల్టిపుల్ అండ్ ఇంటర్సెక్షన్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అనేది ఎక్కువ అవుతుంది. అలాగే డిస్ప్లేస్మెంట్, డిస్ట్రక్షన్, ఎకనామిక్ స్ట్రెస్ అండ్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ ఫియర్ ఇది కూడా ఒక మెయిన్ రీజన్. అలాగే సెక్సువల్ వైలెన్స్, ఇంటిమేట్ పార్ట్నర్ వైలెన్స్, ట్రాఫికింగ్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. సో ఇవన్నీ మీకు ఆఫ్టర్ మాత్ ఆఫ్ క్రైసిస్ లో మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా డిజాస్టర్స్, వార్ కండిషన్స్ ఇలాంటిలో మనం చూస్తుంటాం. అలాగే ద కల్చర్ ఆఫ్ సైలెన్స్ డ్యూ టు ఫియర్ ఆఫ్ షేమ్ అనేది కూడా మీకు వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ అనేది ఎక్కువ అవడానికి రీజన్. సో చాలా మంది ముఖ్యంగా విలేజ్ వాతావరణంలో కానీ కొంత ట్రెడిషనల్ గా ఫీల్ అయ్యే వాళ్ళు కానీ ఉన్న ప్రాబ్లం ని బయటకు చెప్పకుండా దానివల్ల ప్రాబ్లం అనేది ఇంకా పెరుగుతూ ఉండే పరిస్థితుల్ని మనం సొసైటీలో చూస్తూ ఉంటాం. ఇది మెయిన్ గా మోస్ట్ వల్నరబుల్ గ్రూప్స్ ఉమెన్ లో. సో ఇన్ఫార్మల్, ఇన్విజిబుల్ వర్కర్స్, అలాగే వర్కర్స్ అండ్ సెల్ఫ్-ఎంప్లాయిడ్, మైగ్రెంట్ వర్కర్స్, హెల్త్ వర్కర్స్, ఈ కేటగిరీస్ లో ఉన్న ఉమెన్ మోస్ట్ వల్నరబుల్ కేటగిరీస్ లో వీళ్ళని మనం చూస్తూ ఉంటాం. అలాగే మనకి కోవిడ్ తీసుకున్నట్టయితే కోవిడ్ టైంలో కూడా మనకి ఏదైతే లాక్డౌన్ పీరియడ్ లో వాటిల్లో కూడా మనకి చాలా ఈ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి నోటీస్ చేయడం జరిగింది. ఈవెన్ ఇంటి దగ్గర ఉండడం సేఫ్ అని అనుకుంటే సో స్టేయింగ్ ఎట్ హోమ్ దగ్గర కూడా
వైలెన్స్ అనేది పెరిగిన పరిస్థితిని మనం చాలా కేసెస్ లో మనం చూసాం. అలాగే రెండోది కోవిడ్ వల్ల కూడా మనకి లైవ్లీహుడ్ లాస్ అయిన పరిస్థితి, అది ప్రైవేట్ జాబ్స్ లో కానీ అలాగే వర్కర్స్ దగ్గర కానీ అలాగే మైగ్రేషన్ కూడా అయిన పరిస్థితి చాలా చోట్ల. అలాగే గవర్నమెంట్ సిస్టమ్స్ వీటిల్లో కూడా అంటే వర్క్ లోడ్, స్ట్రెస్ ఇవన్నీ కూడా పెరిగిన పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఉమెన్ ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ COVID-19 దీనిలోని. సో వీటికి మనం రెస్పాండ్ అవ్వాలంటే ఏం చేయాలి? సో యాక్షన్ ప్లాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మేక్ ఎసెన్షియల్ సర్వీసెస్ యాక్సెసిబుల్ త్రూ ఆల్టర్నేట్ ఆర్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. సో అది ఒక సొల్యూషన్. అలాగే కమ్యూనికేషన్ క్యాంపెయిన్స్, అవేర్నెస్ టు మినిమైజ్ రిస్క్. సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ NGOs ద్వారా కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ ద్వారా కానీ లేదా ముఖ్యంగా ఉమెన్ గ్రూప్స్ ద్వారా కానీ కమ్యూనికేషన్ క్యాంపెయిన్స్, అవేర్నెస్ క్రియేషన్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ట్రైన్ డ్యూటీ బేరియర్స్ టు ఐడెంటిఫై వయలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ అండ్ రెస్పాండ్ విత్ ఇంక్రీజ్డ్ అకౌంటబిలిటీ, అదొకటి. అలాగే అడెక్వేట్ అండ్ సేఫ్ షెల్టర్స్ ఫర్ ఉమెన్. సో సపరేట్ షెల్టర్స్ అనేది అలాగే నెంబర్ సఫిషియంట్ నెంబర్ అనేది కూడా సపరేట్ షెల్టర్స్ తో ఉండడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈవెన్ డిజాస్టర్స్ టైంలో కూడా. అలాగే ఇంక్లూడ్ హెల్త్ అండ్ హైజీన్ నీడ్స్ ఇన్ ఎసెన్షియల్ కమోడిటీస్. అలాగే గ్యాదర్ డేటా ఆన్ రిపోర్టెడ్ కేసెస్ టు ఇన్ఫార్మ్ యాక్షన్. డేటా కలెక్షన్ కాకుండా డేటా కలెక్ట్ చేసిన తర్వాత సరైన యాక్షన్ తీసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో త్రూఅవుట్ గ్లోబల్లో మనం తీసుకున్నట్టయితే చాలా ప్లేసెస్ లో మనం జెండర్ గ్యాప్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో పవర్టీ దగ్గర తీసుకున్నట్టయితే సో జెంట్స్ కంటే కూడా ఉమెన్ కానీ గర్ల్స్ చిల్డ్రన్ కానీ వీళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు. అలాగే మీకు అన్పెయిడ్ వర్క్ దగ్గర కూడా ఈ ఇన్ఈక్వాలిటీ అనేది మనం చూస్తాము. అలాగే మీకు పే చేసినా కానీ వాళ్ళకి ఇచ్చేటటువంటి అంటే జెంట్స్ కంటే లేడీస్ తక్కువ ఇవ్వడము ఇలాంటివి చాలా కంట్రీస్ లో మనం చూస్తాం. అలాగే మనకి లీడర్షిప్ లో అలాగే గవర్నమెంట్ జాబ్స్ లో ఇవన్నీ చోట్ల మనం చూస్తుంటాం. అలాగే మీకు క్లైమేట్ చేంజ్ అండ్ డిజాస్టర్స్ తీసుకున్నట్టయితే మీకు విలేజ్ రూరల్లో అది తీసుకున్నట్టయితే చాలా మంది ఉమెన్ ఫోర్స్ మీకు అగ్రికల్చర్ సెక్టార్ లో వాటిలో వర్క్ చేస్తుంటారు. ఎక్కడైనా క్లైమేట్ చేంజ్ వల్ల డ్రాట్ కండిషన్స్ వచ్చినా లేదా ఏదైనా ఎక్స్ట్రీమ్స్ ఏదైనా ఫ్లడ్స్ అలాంటివి వచ్చినా అగ్రికల్చర్ అవి దెబ్బతిన్నా కానీ అక్కడ ఉన్నటువంటి ఉమెన్ వాళ్ళు కూడా సఫర్ అవుతుంటారు. అలాగే మీకు సొసైటీలో అంటే హౌస్ హోల్డ్ లెవెల్లో మీకు వాటర్ కలెక్షన్ ఇవన్నీ కూడా జనరల్ గా ఉమెన్ గర్ల్ చైల్డ్స్ వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ లో ఉంటాయి. సో ఇవన్నీ కూడా అన్పెయిడ్ ఇది. సో ఇక్కడ చాలా ఏరియాల్లో అంటే మీకు హౌస్ హోల్డ్ లెవెల్లో కానీ సొసైటీలో కానీ గవర్నమెంట్ లో కానీ సో వేర్వేరు సెక్టార్స్ లో కానీ మీకు ఈ జెండర్ గ్యాప్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. జనరల్ గా ఇప్పుడు UN ఏజెన్సీస్ తీసుకున్నట్టయితే జెండర్ గ్యాప్ అనేది కరెక్ట్ గా మెయింటైన్ చేస్తుంటారు. వాళ్ళు కంపల్సరీ 30%, అవకాశం ఉన్నంత వరకు 50% కూడా వాళ్ళు జెండర్ గ్యాప్ అనేది జెంట్స్ అండ్ లేడీస్ నుంచి జెండర్ గ్యాప్ అనేది తగ్గించడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. సో జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ మనం తీసుకున్నట్టయితే వేరు రీజన్స్ కి ఇచ్చినటువంటి ఇండెక్స్. ఇక్కడ మీరు తీసుకున్నట్టయితే మనకి సౌత్ ఏషియా అనేది మనం యావరేజ్ లో ఉన్నాము. సో యూరోపియన్ కంట్రీస్ లో కానీ డెవలప్డ్ కంట్రీస్ లో కానీ మీకు జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అనేది తక్కువ ఉంది. అదే మనకి అరబ్ కంట్రీస్ లోని అలాగే ఆఫ్రికన్ కంట్రీస్ తీసుకున్నట్టయితే మన సౌత్ ఏషియా వీటితో పోల్చుకుంటే కూడా జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అనేది అది ఇంకా ఎక్కువ ఉంది, మనకంటే కూడా ఎక్కువ ఉన్న పరిస్థితి. సో ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది తగ్గించినట్టయితే డెవలప్మెంట్ అనేది కూడా ఫాస్ట్ అవుతుంది. సో నెక్స్ట్
సో ఇది ఒక ఎగ్జాంపుల్ ఏ విధంగా జెండర్ ఈక్వాలిటీ మీకు యాక్సలరేటర్ కింద వస్తుందని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు డిఫరెంట్ టార్గెట్స్ ఇచ్చారు. ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గర్ల్ చైల్డ్ వీళ్ళకి గనక ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ అందినట్టయితే సో వాళ్ళ నెక్స్ట్ లెవెల్ ఎడ్యుకేషన్ దానికి వెళ్ళడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే కొన్ని హార్మ్ఫుల్ ప్రాక్టీసెస్ ని వాటిని కూడా వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి అవేర్నెస్ లెవెల్స్ అనేది పెరుగుతాయి. అలాగే మీకు ఎడ్యుకేటెడ్ ఉమెన్ కి గర్ల్స్ కానీ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ మీకు ఛాన్సెస్ పెరుగుతాయి. ఎంప్లాయ్మెంట్ లో కూడా మీకు అటు టెక్నాలజీ మీకు డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఇవన్నిటిలో కూడా వాళ్ళకి వస్తుంది. ఓవరాల్ గా మీకు చూసుకున్నట్టయితే మీకు వయోలెన్స్, డిస్క్రిమినేషన్ ఇవన్నీ కూడా మీకు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మీకు లీడర్షిప్ లో కూడా పార్ట్నర్షిప్ అనేది. So these are the key areas to accelerate progress towards gender equality and the sustainable development goals. First one is ensuring equal rights, opportunities and outcomes for both women and men. So ensuring equal rights, opportunities and outcomes for both women and men అనేది అది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే అంటే ఓన్లీ మెన్ డామినేటింగ్ సొసైటీ అన్నప్పుడు అక్కడ మనం కంప్లీట్ గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడలేం. సో ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేది ఫస్ట్ ఇది. నెక్స్ట్ పాయింట్ వచ్చి ఎన్హాన్సింగ్ ఉమెన్స్ ఏజెన్సీ, capabilities and participation in decision making. So through ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళ కెపాసిటీ బిల్డ్ చేయడం, అలాగే డెసిషన్ మేకింగ్ లో వాళ్ళ పార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మీకు ట్రాన్స్ఫార్మింగ్ పవర్ రిలేషన్ అట్ ఆల్ సొసైటల్ లెవెల్స్ అది కూడా. అలాగే ఎలిమినేటింగ్ జెండర్ బేస్డ్ వయోలెన్స్ అండ్ డిస్క్రిమినేషన్. సో ఎప్పుడైతే మనం జెండర్ బేస్డ్ వయోలెన్స్ అండ్ డిస్క్రిమినేషన్ ఎలిమినేట్ చేసి ఈక్వల్ ఆపర్చునిటీ అనేది మనం క్రియేట్ చేస్తాము, ఆటోమేటిక్ గా ఈ జెండర్ ఈక్వాలిటీ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇంప్లిమెంటేషన్ లో ఒక యాక్సలరేటర్ గా అది వర్క్ చేస్తుంది. సో ఈ జెండర్ ఈక్వాలిటీ ఈ గోల్ అదర్ గోల్ తో ఏ విధమైన రిలేషన్షిప్స్ ఉంటాయి. సో మా నెక్స్ట్ క్లాస్ లో అది చూద్దాం. సో ఫస్ట్ గోల్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఈజ్ నో పావర్టీ. అంటే ఫస్ట్ గోల్ వచ్చి ఎండ్ పావర్టీ ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్ ఎవ్రీవేర్ అనేది ఫస్ట్ గోల్. ఈ గోల్లో మీకు మెయిన్ పాయింట్ ఏంటంటే ఇంక్రీజింగ్ ఉమెన్స్ ఇన్కమ్ అండ్ రెడ్యూసింగ్ జెండర్ వేజ్ గ్యాప్స్, providing better training and skill development, and improving access to and control over assets and resources have positive effects on women's productivity and their participation in the labor market, strengthening their bargaining power within the family and in society, reducing poverty and improving living standards among their families and communities. ఎప్పుడైతే మనం జెండర్ వేజ్ గ్యాప్స్, వాళ్ళకి స్కిల్, వాళ్ళకి బెటర్ జాబ్ ఆపర్చునిటీస్, అలాగే వాళ్ళకి ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ తీసుకొస్తామో ఆటోమేటిక్గా అది వాళ్ళ ఫ్యామిలీస్ అలాగే ఓవరాల్ గా సొసైటీ కూడా మనకి అడ్వాంటేజ్ పొందుతుంది. సెకండ్ పాయింట్ వచ్చి మీకు ఇంక్రీజింగ్ ఫిమేల్ ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ అండ్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ బై. సో మనకి ఎప్పుడైతే జెండర్ ఈక్వాలిటీస్ కనుక మనం తగ్గించినట్టయితే మనకి జీడిపి 3.6% పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అనేది ఎస్టిమేషన్. ఓవరాల్ గా పావర్టీ రిడక్షన్ అనేది మనకి జెండర్ ఈక్వాలిటీని తగ్గించినట్టయితే సాధించడానికి ఒక రూట్ అనేది ఏర్పడుతుంది. సో మీకు సెకండ్ గోల్ వచ్చి మీకు end hunger, achieve food security and improved nutrition and promote sustainable agriculture. సో అది సెకండ్ గోల్.
end hunger, achieve food security, and improve nutrition and promote sustainable agriculture. So ఈ గోల్ ఇంప్లిమెంటేషన్ లో జెండర్ ఈక్వాలిటీ అనేది ఎలా ప్లే చేస్తుంది అన్నట్టయితే women play an important role in the entire food system, food production, processing across all categories of food, distribution and food preparation. సో మీకు ఇది మనం అగ్రికల్చర్లో కానీ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో కానీ ఈవెన్ ఫిషర్మెన్లో కానీ కూడా మనం చూడొచ్చు. అగ్రికల్చర్ సెక్టార్లో మీకు వచ్చినప్పుడు అది అలాగే ఉమెన్ నెంబర్ అనేది వాళ్ళ సిగ్నిఫికెంట్ నెంబర్ ఉంటుంది. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ లో కూడా మీకు చాలా ఎక్కువ మంది ఉమెన్ తీసుకుంటారు. అలాగే మీకు ఫిషర్మ్యాన్ మీకు తీసుకున్నట్టయితే ముఖ్యంగా మెరైన్ ఫిషర్మెన్ తీసుకున్నట్టయితే జెంట్స్ వాళ్ళంతా కూడా మీకు వెళ్ళి ఫిష్ క్యాచ్ కి వెళ్తారు, వేటకు వెళ్తారు వాళ్ళు ఎక్కువ. సో వేటాడడం అనేది జెంట్స్ రెస్పాన్సిబిలిటీ అయితే దాని బిజినెస్ అంతా కూడా ఉమెన్ మీద ఎక్కువగా జాలారిలో మనం చూస్తూ ఉంటాం. సో జాలారిపేటలకు మనం చూసినట్టయితే మీకు ఎక్కువగా ఉమెనే జెంట్స్ పట్టినటువంటి చేపల్ని బయట బిజినెస్ చేయడం అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీలో మనం చూస్తూ ఉంటాం. అలాగే మీకు గ్రేటర్ కంట్రోల్ ఆఫ్ అసెట్స్, రిసోర్సెస్ అండ్ సర్వీసెస్. ఉమెన్ ని గనక మీకు రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చినట్టయితే వాళ్ళు అసెట్స్ మేనేజ్మెంట్, రిసోర్సెస్, సర్వీసెస్ లో మంచి కంట్రోల్ అనేది చూపించగలుగుతారు. ముఖ్యంగా మనం ల్యాండ్ మేనేజ్మెంట్, లైవ్ స్టాక్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఎక్స్టెన్షన్ ఆఫ్ సర్వీసెస్, అలాగే టెక్నాలజీ వీటిల్లో గనక వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టయితే మనకి ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అయిన కేసెస్ కూడా త్రూఅవుట్ వరల్డ్ మనం చూడొచ్చు. అలాగే ఫిమేల్ ఫార్మర్స్ వాళ్ళకి ఏంటంటే మంచి నాలెడ్జ్ ఉంటుంది. అంటే రెగ్యులర్ గా వాళ్ళ ఫార్మ్స్ కి వాటికి అటాచ్ అయ్యి ఉంటారు, రెగ్యులర్ ప్రాక్టీస్ లో ఉంటారు. కాబట్టి సీడ్స్ వెరైటీస్ ఏంటి, ఏ సీడ్స్ మంచివి, అలాగే ప్లాంట్ అండ్ క్రాప్ డైవర్సిటీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, క్రాప్స్, వీటన్నిటి మీదకి వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. అలాగే సీజన్స్ మీద, యాక్టివిటీస్ మీద. సో ఓవరాల్ గా మీకు యానిమల్ హస్బెండరీ కానీ, ప్లాంటేషన్స్ కానీ, అగ్రికల్చర్ ప్రొడక్షన్ కానీ, క్రాప్ మేనేజ్మెంట్ కానీ, సో ఇవన్నిట్లో ఉమెన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టయితే ఆ పర్టికులర్ సెక్టార్ లో రెసిలియన్స్ అనేది కూడా కొంత ఈజీ అవుతుంది. సో ఓవరాల్ గా మనకి ఉమెన్ ఇన్వాల్వ్మెంట్, ఉమెన్ కి కనుక ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చినట్టయితే ఈ ఫుడ్ ప్రొడక్షన్ అనే చోట ఇంప్రూవ్మెంట్ అనేది 20 to 30% ఉంటుంది అనేది మీకు క్రాప్ ఇల్లు సంబంధించి. అలాగే ఓవరాల్ గా అగ్రికల్చర్ అవుట్పుట్ 2.5 to 4% ఉంటుంది అనేది ఎస్టిమేషన్. సో అది 100 to 150 మిలియన్ పీపుల్ కి జీరో హంగర్ టార్గెట్ మనం యాక్సెస్ చేయడానికి ఈజీ అవుతుంది అనేది ఉద్దేశం. అలాగే బెటర్ న్యూట్రిషన్ స్టేటస్ అమాంగ్ ఉమెన్ results in greater health and educational outcomes for their children. అది వాళ్ళ ఫ్యామిలీ పరంగా. థర్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ వచ్చి ensure healthy lives and promote well-being at all ages అనేది థర్డ్ గోల్. ఈ గోల్ మీకు ఏంటంటే బెటర్ యాక్సెస్ టు health services contributes to healthy society. సో ఉమెన్ కి గనక మీకు అంటే నాట్ ఓన్లీ ఉమెన్ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ అంటే హెల్త్ సర్వీసెస్ కి ఇచ్చినట్టయితే సో అది హెల్తీ సొసైటీగా ముందుకు వెళ్ళడానికి రూట్ అనేది ఏర్పడుతుంది. మోర్ ఎంగేజ్మెంట్ ఇన్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్ అండ్ ఇంక్రీజ్డ్ ఇన్కమ్ ఫర్ ఉమెన్ who tend to invest more in family well-being lead to improved physical and mental health of family members. So second point. Third point is eliminating gender-based violence improves the health and development of women and their children. So gender-based violence అనేది కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో women role అనేది గుడ్ హెల్త్ అండ్ వెల్-బీయింగ్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అలాగే మనం సిటీస్ లో కానీ రూరల్ లో కానీ ఇప్పుడు చూసినట్టయితే వాష్ యాక్టివిటీస్ ఉన్నాయి.
వాష్ యాక్టివిటీస్, అలాగే మీకు హెల్త్ అవేర్నెస్, ఇవన్నీ కూడా ఉమెన్ ని టార్గెట్ ఉమెన్ ఎక్కువగా ఇన్వాల్వ్ చేయాలి అనేది కూడా ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 4 వచ్చి క్వాలిటీ ఎడ్యుకేషన్ రిలేటెడ్. సో గోల్ వచ్చి ఎన్ష్యూర్ inclusive and quality education for all and promote lifelong learning. Goal number 4, ensure inclusive and quality education for all and promote lifelong learning. So indulo main points vachi ensuring equitable and quality education, training and skills across the life cycle strengthens women's capabilities, improves their living standards and contributes to better well-being of their families and communities. So this is the first point. Next point vachi more equality in education is conducive to entrepreneurship and economic diversification, which are essential drivers of sustainable economic growth. మనం చూస్తూ ఉంటాం ఎంటర్ప్రీనర్షిప్స్ లో మీకు డైవర్సిఫికేషన్ అనేది లేడీస్ ఎక్కువగా మీకు ఎందుకంటే జెంట్స్ అనగానే రిస్క్ చేసే ఇది తక్కువ చేస్తుంటారు. జనరల్గా ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ లో మీకు ఇంకా డిఫరెంట్ ఏరియాస్ ని టచ్ చేసి దాని నుంచి కూడా బిజినెస్ డెవలప్ చేయడం అనేది ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ లో మనం చూస్తాం. అలాగే సక్సెస్ రేట్ కూడా ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ లో ఎక్కువగా ఉంటుంది. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ లెవెల్స్ అమాంగ్ ఉమెన్ contributes to enhanced quality of human capital, including through better health and education of children. So higher education levels అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గోల్ నెంబర్ 5 వచ్చి మనకి మన టాపికే. సో గోల్ నెంబర్ 5 ఈజ్ అచీవ్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ అనేది goal number 5 of sustainable development goals. So first point is removing gender based discriminatory norms, laws and practices has positive effect on labor productivity, economic development, human capital formation and political participation. So మనకి లేబర్ ప్రొడక్టివిటీ కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ కానీ హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అండ్ పొలిటికల్ పార్టిసిపేషన్ సక్సెస్ఫుల్ గా ఉండాలి అన్నట్టయితే జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనేది నామ్స్ లో, లాస్ లో, ప్రాక్టీసెస్ లో అని మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఎండింగ్ జెండర్ బేస్డ్ వైలెన్స్ నాట్ ఓన్లీ హ్యాస్ డైరెక్ట్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ ప్రీరిక్విజిట్ ఫర్ ఎండింగ్ పావర్టీ, అటైనింగ్ ఫుడ్ సెక్యూరిటీ, ఎఫెక్టివ్ లెర్నింగ్ అవుట్కమ్స్, productive employment and economic growth, reducing inequalities and achieving peaceful societies. సో ఈ పర్టికులర్ ఏరియాస్ అన్నిటికీ కూడా మీకు మనం ముందుకు వెళ్ళాలి అంటే జెండర్ బేస్డ్ వయోలెన్స్ అనేది మనం తగ్గించాల్సిన కాదు, అది ఉండకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే greater representation and participation of women in decision making processes lead to progressive legislation on various issues. ఇది మనం చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కోవిడ్ టైంలో మనం చూసుకున్నట్టయితే కోవిడ్ ఫస్ట్ వేవ్ ఈవెన్ సెకండ్ వేవ్ లో కూడా తీసుకున్నట్టయితే మనకి న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ ఆవిడ లేడీ నేమ్ నాకు జ్ఞాపకం లేదు. సో basically she is from science background, she is well educated. అలాగే స్టార్టింగ్ నుంచి కూడా ఆవిడ తీసుకున్నటువంటి డెసిషన్స్ అవి కూడా మీకు న్యూజిలాండ్ చాలా తక్కువ ఎఫెక్ట్ అయ్యేలాగా వాళ్ళు ఫస్ట్ వేవ్ లోని అలాగే సెకండ్ వేవ్ లో కూడా చాలా వరకు వాళ్ళు తీసుకోగలిగారు. సో ఇది మనకి అక్కడే కాదు, చాలా కంట్రీస్ లో, ఈవెన్ స్వీడన్, ఇంకా డెన్మార్క్ ఇలా కొన్ని కంట్రీస్ లో మీకు ఉమెన్ లీడర్షిప్ అలాగే ఉమెన్ ఐడియాస్, వాళ్ళు డిసిషన్ మేకింగ్ లో వాళ్ళు మంచి ప్లాన్స్ వేసి క్రైసిస్ నుంచి బయటపడడం కానీ, ఉన్నటువంటి స్ట్రెస్ నుంచి బయటపడడం కానీ, అలాగే కంట్రీని ఒక డెవలప్మెంట్ పాత్ లో నడిపించడం కానీ, అవన్నీ కూడా మన సక్సెస్ స్టోరీస్ గా రీసెంట్ ఇయర్స్ లోనే మనం చూడొచ్చు. అలాగే ఈవెన్ ఇండియా తీసుకున్నా కానీ మనకున్న ప్రైమ్ మినిస్టర్స్ లో
మోస్ట్ పవర్ఫుల్ అంటే ఈ రోజు మనకు ఒక మన ప్రైమ్ మినిస్టర్ మనం చూస్తున్నాము. అలాగే ఇంతకు ముందు కూడా మనం ప్రైమ్ మినిస్టర్స్ తీసుకున్నట్టయితే మనకి అందరూ కూడా పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్సే. అందులో కూడా మనం ముఖ్యంగా ఇందిరాగాంధీ గారిని మనం తీసుకున్నట్టయితే చాలా లాంగ్ పీరియడ్ ఒక సక్సెస్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ గా ఆవిడ ఒక ఉమెన్ అయ్యుండి ఆ కాలంలో ఒక 30-40 years బ్యాక్ ఎలా కంట్రీని లీడ్ చేశారు అనేది మనం చూడొచ్చు. గోల్ నెంబర్ 6 వచ్చి మనకి రిలేటెడ్ టు క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. సో గోల్ నెంబర్ 6 ఈజ్ టు ఎన్ష్యూర్ యాక్సెస్ టు వాటర్ అండ్ శానిటేషన్ ఫర్ ఆల్. సో ఇది గోల్ నెంబర్ 6. Improved water and sanitation infrastructure lowers the time and labor intensity of unpaid care and domestic work, which contributes to increasing female labor force participation and household income. So adi oka important point. Second point is availability of safe and affordable drinking water as well as good quality sanitation has positive impacts on the health and education of women, their children and families, leading to a virtuous cycle of human capital accumulation, labor productivity and economic growth. So మీకు క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ లో జస్ట్ 1 minute మన వాయిస్ వెళ్తుందా? షూరా? అంటే కొంతమంది మెసేజెస్ ఏదో పెట్టినట్టున్నారు. ఓకే, సో మీకు క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుని మనకి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ విద్యాలయ ప్రోగ్రామ్ ఉంది, అలాగే స్వచ్ఛ భారత్ ఇవన్నీ చూస్తున్నాం. సో వాష్ యాక్టివిటీస్ అన్ని కూడా ఇంప్రూవ్ చేశారు బోత్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ లోని. మీకు ఈ క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ లో కూడా ఉమెన్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ ఏమంటే విశాఖపట్నం మనం తీసుకున్నట్టయితే స్వచ్ఛ భారత్ అనేది మనకి ఆఫ్టర్ 2015-16 నుంచి మనం యాక్టివేట్ అయ్యాం. కానీ అంతకు ముందు కూడా మీకు శానిటేషన్ యాక్టివిటీస్ అనేది మున్సిపల్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ లో రెగ్యులర్ ప్రాక్టీస్. సో ఈ రోజు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సర్వేక్షణ ఉన్నా కానీ అంతకు ముందు తీసుకున్నా కానీ నైట్ శానిటేషన్ అనేది విశాఖపట్నంలో అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో చాలా సిటీస్ లో రెగ్యులర్ ప్రాక్టీస్. జనరల్గా ఎప్పుడన్నా మీకు ఏదైనా డ్యూటీలో లేట్ అయ్యి కానీ లేకపోతే ఏదైనా నైట్ టైం వేరే ఊరి నుంచి రావడం కానీ మనం చూసినట్టయితే అసలు ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ దొరికి ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంటుందా లేదా అనేది ఆలోచించే పరిస్థితి ఉండింది. అలాంటి టైంలో కూడా మీకు నైట్ వెళ్తున్నప్పుడు విశాఖపట్నం సిటీలో మీకు నైట్ ఉమెన్ స్వీపర్స్ రోడ్స్ అన్ని కూడా ఊడిస్తూ క్లీన్ చేస్తూ మీకు కనిపించేవాళ్ళు. సో మీకు ఏంటంటే జెంట్స్ కంటే కూడా లేడీస్ కి వర్క్ రెస్పాన్సిబిలిటీ మంచిగా ఉంటుంది అనేది మీకు చాలా స్టడీస్ లో మీకు మెన్షన్ చేయడం జరిగింది ఆఫ్టర్ వేరియస్ స్టడీస్. సో విశాఖపట్నంలో కూడా మీకు ఉమెన్ కంట్రిబ్యూషన్ అనేది నైట్ శానిటేషన్ లో కూడా మేము చూసాము. సో మేబీ అది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. విశాఖపట్నం స్మార్ట్ స్వచ్ఛ సర్వేక్షణలో మీకు స్వచ్ఛ భారత్ లో త్రూఅవుట్ ఇండియాలో టాప్ 10 లోనే ఎప్పుడు నిలబడింది. అలాగే మీకు 3rd ర్యాంక్ 5th ర్యాంక్ లాంటి చిన్న ర్యాంక్స్ కూడా ఇంతకు ముందు సాధించడం అయింది. సో దానిలో డెఫినెట్ గా పబ్లిక్ హెల్త్ లో ఉన్నటువంటి ఉమెన్ కంట్రిబ్యూషన్ ని చెప్పుకోవాల్సిన పాయింట్. సో అలాగే అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ 7th గోల్ వచ్చి సో ఇది ensure access to affordable, reliable, sustainable and modern energy for all అనేది మనకి goal number 7. So engaging women in the use, development and distribution of renewable energy based agriculture technology can improve crop yields, increase women's outcomes and productivity and contribute to children's education and health. So that's the first point. Second point is improving gender equal access to clean energy and women's participation in the energy market improves the environment and addresses the impacts of climate change by decreasing women's and men's reliance on traditional sources of fuel. So the clean energy lo kuda women contribution anedi meeku both renewable and clean energy దగ్గర కూడా significant role మనం చూడొచ్చు. Next, goal number 8 is promote inclusive and sustainable economic growth
employment, and decent work for all. So promote inclusive and sustainable economic growth, employment, and decent work for all అనేది goal number 8. So reduction of gender gaps in the labor market and gender equal access to resources, assets, and technologies have positive effect on employment generation, labor productivity, and economic diversification. So workplace, again, notably reducing gender gap in the labor market could increase global employment by 189 million, that is 5.3% by 2025. సో జెండర్ ఈక్వాలిటీ అనేది రిడ్యూస్ చేసి మనకి డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్లో కూడా ఉమెన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉన్నట్టయితే ఓవరాల్గా డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అనేది కూడా సిగ్నిఫికెంట్గా అప్ టు 5% పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అనేది యుఎన్ వాళ్ళు చేసినటువంటి స్టడీ రిజల్ట్స్లో తెలియజేయడమైంది. సో అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చి దీస్ మెజర్స్ ఎంపవర్ ఉమెన్ within the household, increase consumption, and lead to greater health and education outcomes for the children, which improves the productivity of the next generation of workers. So equality, gender equality అనేది మనం చూసి అటు ఎడ్యుకేషన్లో కానీ అలాగే వర్క్ ఆపర్చునిటీస్లో కానీ ఉమెన్ని ఇన్వాల్వ్ చేసినట్టయితే సో ఆటోమేటిక్గా మీకు వాళ్ళ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వడం అలాగే ఎకనామిక్ డెవలప్మెంట్ ఇవి జరిగి సో వాళ్ళు వాళ్ళ చిల్డ్రన్ కూడా మంచిగా డెవలప్ చేయగలుగుతారు. అలాగే ఫ్యూచర్ వర్క్ ఫోర్స్ కూడా మనకి మంచిగా కంట్రీలో డెవలప్ అవుతుంది. అలాగే ఉమెన్స్ పార్టిసిపేషన్ ఇన్ ఎంటర్ప్రీనరల్ యాక్టివిటీస్ ఫెసిలిటేటెడ్ బై ద అవైలబిలిటీ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ క్రెడిట్స్ లీడ్ టు ఉమెన్స్ ఇంప్రూవ్డ్ ఎబిలిటీ టు సపోర్ట్ దెమ్సెల్వ్స్ విత్ ఫ్యామిలీస్ అండ్ కమ్యూనిటీస్. So next goal number 9 is build resilient infrastructure, promote sustainable industrialization, and foster innovation. Goal number 9. So ఈ goal number 9లో మనం తీసుకున్నట్టయితే through proper education and employment ఇచ్చినట్టయితే సో జెండర్ ఈక్వాలిటీని రెడ్యూస్ చేసి కూడా ఇండస్ట్రియలైజేషన్లో సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ అనేది చూపించగలుగుతారు. సో ఆటోమేటిక్గా మీకు జాబ్స్ అనేవి మీకు క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అనేది అట్లీస్ట్ 3.2% పెరిగే అవకాశం ఉంటుంది అప్ టు 2025 అనేది assumption. So increasing investments in హలో ఝాన్సీ, సార్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది సార్. సారథి. హలో సార్, ఏదో కట్ అయింది సార్ వాయిస్ జస్ట్ ఇప్పుడే. వినిపిస్తుందా ఇప్పుడు? ఇప్పుడు ఆడిబుల్ సార్. ఓకే. సో జెండర్ ఈక్వాలిటీ అనేది మీకు ఇన్ఈక్వాలిటీస్ని రెడ్యూస్ చేయాలి అనేది మీకు చాలా ఇంపార్టెంట్. సో ఇది మీకు ఇంతకు ముందు స్లైడ్స్లో మనం చూసుకున్న విధంగా జాగ్రఫికల్గా కానీ లేదా ఎనీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ప్రీవియస్ స్లైడ్స్లో మనం 5 ఆస్పెక్ట్స్ చూసుకున్నాము. సో ఏ విధంగా కూడా ఇన్ఈక్వాలిటీ రేట్స్ అనేది లేకుండా రెడ్యూస్ చేసినట్టయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది మనం సాధించగలం. సో అందులో ఉమెన్ని అలాగే మీకు ఇంటీరియర్ ప్లేసెస్లో జాగ్రఫికల్గా దూరంగా ఉండే ప్రాంతాల వారిని అందరినీ కూడా మనం కలుపుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అనేది మంచిగా మనం ఇంప్లిమెంట్ చేయవచ్చు.
నెక్స్ట్ గోల్ నెంబర్ 11 వచ్చి మేక్ సిటీస్ ఇంక్లూజివ్, సేఫ్, రెసిలియంట్ అండ్ సస్టైనబుల్. సో సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ వచ్చినప్పుడు మీకు అర్బన్ లో ఉమెన్ కంట్రిబ్యూషన్ అనేది రూరల్తో పోల్చుకుంటే డిఫరెంట్ ఏరియాస్ లో ఉంటుంది. మీకు రూరల్ సైడ్ అంతా కూడా ఎక్కువ అగ్రికల్చర్ యాక్టివిటీస్ కానీ హౌస్ బేస్డ్ ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీస్ లో ఉన్నట్టయితే అర్బన్ లో మీకు వాళ్ళు డిఫరెంట్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, ఎడ్యుకేషన్ చోట కూడా మనకి ఉమెన్ పార్టిసిపేషన్ అనేది మీకు యాక్టివ్ గా కనిపిస్తుంది. మీకు ప్రొవైడింగ్ జెండర్ ఈక్వల్ యాక్సెస్ టు పబ్లిక్ స్పేసెస్ అండ్ బేసిక్ సర్వీసెస్ in cities is vital to making human settlements and livelihoods inclusive and sustainable. అది మీకు ఫస్ట్ పాయింట్. అలాగే మీకు పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసినట్టయితే సిటీస్ లో, సో దట్ మీకు దూరం ప్రాంతాల నుంచి కూడా అంటే ఒక యాక్సెసిబిలిటీ అనేది వస్తే, కనెక్టివిటీ అనేది పెరిగితే మీకు ఈవెన్ ఉమెన్ కూడా అటు జాబ్స్ లో కానీ, ఎడ్యుకేషన్ లో కానీ, అటు వర్క్ ఫోర్స్ లో జాయిన్ అవడం కానీ చేసి ఓవరాల్ గా మీకు సిటీస్ లో వాళ్ళ పర్సంటేజ్ అనేది పెంచవచ్చు. ఎందుకంటే మీకు అర్బన్ ఏదైతే సిటీస్ ఉన్నాయో, సిటీస్ ని మనం గ్రోత్ ఇంజన్స్ ఆఫ్ ఎనీ కంట్రీ అంటాం. చాలా కంట్రీస్ కి సిటీస్ గ్రోత్ ఇంజన్స్ గా వర్క్ చేస్తాయి. సో అక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్, అలాగే మీకు ఎడ్యుకేషన్, అలాగే ఫెసిలిటీస్ అవన్నీ కూడా ఉంటాయి. సో కంట్రీ ఎక్కువగా సిటీస్ మీద డిపెండ్ అవుతాయి కాబట్టి అర్బన్ లో మీకు జెండర్ ఈక్వాలిటీ అనేది మనం పెంచినట్టయితే సో సిటీస్ లో డెవలప్మెంట్ కూడా ఇంకా ఫాస్ట్ అవుతుంది. ఓవరాల్ గా మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ని ఇంప్లిమెంటేషన్ కి వెళ్ళొచ్చు. అలాగే ఓవరాల్ గా కంట్రీ కూడా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ గోల్ నెంబర్ 12 వచ్చి ensure sustainable consumption and production patterns. So responsible consumption and production వచ్చినప్పుడు women tend to make the majority of consumer decisions and are more likely to be sustainable consumers, having a higher inclination to recycle, save energy and reduce waste. That is the first point. Okay, improving gender equality and women's presence in senior positions foster the creation of gender sensitive approaches and initiatives in environment management and efficient use of natural resources. మీకు సిటీస్ లో ముఖ్యంగా ఎన్జిఓ సెక్టార్స్ లో కూడా చూసినట్టయితే ముఖ్యంగా వేస్ట్ రీసైక్లింగ్, ఎనర్జీ సేవింగ్, రెడ్యూస్ వేస్ట్, ఈ టైప్ ఆఫ్ అవేర్నెస్ యాక్టివిటీస్ కానీ లేదా దాని నుంచి ప్రొడక్షన్ తీసే యాక్టివిటీస్ లో కానీ, ఎన్జిఓస్ కానీ, ఎంటర్ప్రీనర్స్ లో కానీ మనం ఉమెన్ కూడా ఎక్కువగా చూస్తుంటాం మిగిలిన సెక్టార్స్ కంటే. సో డెఫినెట్ గా ఉమెన్ మీకు డెవలప్మెంట్ లో ఇన్వాల్వ్ చేసినట్టయితే రెస్పాన్సిబుల్ కన్సంప్షన్, అలాగే రెస్పాన్సిబుల్ ప్రొడక్షన్, అలాగే వేస్ట్ రిడక్షన్ అనేది కూడా మనం సాధించవచ్చు. అలాగే సీనియర్ పొజిషన్స్ లో ఉమెన్ ఉన్నట్టయితే సో క్రియేషన్ ఆఫ్ జెండర్ సెన్సిటివ్ అప్రోచెస్ అనేది, అలాగే ఎక్కువగా మీకు ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ ఎన్వైర్న్మెంట్ మేనేజ్మెంట్ కానీ, ఎఫిషియెంట్ యూజ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ గురించి కానీ వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారు. అది మనం చాలా కేసెస్ లో మనం చూడొచ్చు. అలాగే మీకు న్యాచురల్ రిసోర్స్ గవర్నెన్స్, అలాగే కన్సర్వేషన్ ఎఫర్ట్స్, సస్టైనబుల్ కన్సంప్షన్ అండ్ ప్రొడక్షన్, ఇవన్నీ కూడా మీకు జెండర్ ఈక్వాలిటీ ఉన్నట్టయితే ఈ ఏరియాస్ లో కూడా సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మీకు గోల్ నెంబర్ 13 వచ్చి టేక్ అర్జెంట్ యాక్షన్ టు కంబాట్ క్లైమేట్ చేంజ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్స్. సో క్లైమేట్ చేంజ్ వల్ల మీకు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది అంటే అందరూ ఎఫెక్ట్ అయినా మీకు ఏదైతే సెన్సిటివ్ కేటగిరీస్ ఉన్నాయో ఉమెన్, చిల్డ్రన్, ఓల్డ్ ఏజ్ పీపుల్, అలాగే మీకు ఉన్నటువంటి కమ్యూనిటీ కూడా ఎక్కువగా క్లైమేట్ చేంజ్ కి ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. సో మీకు క్లైమేట్ వల్ల హైడ్రోమెట్రలాజికల్ డిజాస్టర్స్ లైక్ ఫ్లడ్స్ వచ్చినా, తర్వాత డ్రాట్ కండిషన్స్ వచ్చినా,
దానివల్ల వాళ్ళకు ఉండేటటువంటి టెంపరీ జాబ్ ఆపర్చునిటీస్ ఏదైతే అగ్రికల్చర్ సెక్టర్ అట్లా ఉంటుందో ఉమెన్ లాస్ అవ్వడం అది మనం చూస్తూ ఉంటాం. అలాగే ఉమెన్ కనుక మనం ఇన్వాల్వ్ చేసినట్టయితే డ్యూ టు దేర్ లోకల్ నాలెడ్జ్, స్కిల్స్ and experience regarding management of food, water and natural resources, women are critical actors in climate change mitigation and adaptation and disaster risk reduction. So climate change mitigation ki gaani లేదా క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ కానీ అలాగే డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ యాక్టివిటీస్ లో కానీ ఉమెన్ ని మనం ఇన్వాల్వ్ చేసినట్టయితే మనం మంచి ఐడియాస్ ని ప్లాన్స్ ని తీసుకొచ్చి వాటిని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎందుకంటే జెంట్స్ కంటే కూడా ఉమెన్ కి అక్కడ ఉన్న పర్టికులర్ లొకేషన్ లో ఆ లోకల్ నాలెడ్జ్ ఉంటుంది. అలాగే ఏది అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీస్ కానీ అక్కడ ఉన్న నైబర్హుడ్ లో కానీ ఇమీడియట్ గా అవసరమైనటువంటి స్కిల్ సెట్ కూడా వాళ్ళు చాలా మందికి ఉంటుంది. సో రెగ్యులర్ గా వాళ్ళు చూస్తారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ అనేది కూడా ఉమెన్ కి ఉంటుంది. కాబట్టి క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ లో కానీ క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ కానీ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ యాక్టివిటీస్ లో కానీ ఉమెన్ ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ వచ్చి మీకు జెండర్ ఈక్వాలిటీ ఇన్ గవర్నెన్స్ స్ట్రక్చర్స్ is associated with reduced carbon dioxide emissions, more land protection, and greater possibility of ratification of environmental treaties. So, the recognition of women's rights to land, property, and finance, equal provision of education, training and skill development, participation at all levels, along with shifting social norms, are key to enabling women to strengthen the resilience of communities in the face of a changing climate and at the times of disaster. So women contribution అనేది మీకు క్లైమేట్ రిస్క్ మేనేజ్మెంట్ లో కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కానీ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ అనే కంటే ప్రీ డిజాస్టర్ యాక్టివిటీస్ లో అది ఉమెన్ రోల్ చాలా ఇంపార్టెంట్. Next, goal number 14 is conserve and sustainably use the oceans, seas and marine resources. Another goal number 14. So, ఇక్కడ కూడా మీకు ఏదైతే గోల్ నెంబర్ 14 లో మనం తీసుకున్నట్టయితే ఫిషరీస్, అక్వాకల్చర్, టూరిజం రిలేటెడ్, అలాగే మీకు కన్సర్వేషన్ ఆఫ్ ఓషన్ అండ్ సీస్, అలాగే మీకు మెరైన్ పొల్యూషన్ అంటే అవేర్నెస్ క్రియేషన్ ఫర్ మెరైన్ పొల్యూషన్, అలాగే సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ కోస్టల్ ఎకోసిస్టమ్స్. ఈ పర్టికులర్ ఏరియాస్ అన్నిటిలో కూడా జెండర్ ఈక్వాలిటీ అనేది మనం చూసినట్టయితే సో సిగ్నిఫికెంట్ ఉమెన్ పార్టిసిపెంట్స్ ఉమెన్ కూడా మనం ఇన్వాల్వ్ చేసినట్టయితే వీటిని మనం సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళొచ్చు. సో ఫిషరీస్ లో మీకు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పిన విధంగా చాలా ఫిషింగ్ కమ్యూనిటీస్ లో ఉమెన్ రోల్ అనేది ఉంటుంది. అది కూడా వాళ్ళ రోల్ అంటే నాట్ ఓన్లీ బిజినెస్, అక్కడ ఉన్నటువంటి పాండ్స్ కానీ ఇది కానీ వాళ్ళు రెస్పాన్సిబుల్ గా తీసుకొని చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. అది మనం ఫిషరీస్ లోని అక్వాకల్చర్ లోని చూస్తుంటాము. టూరిజం లో కూడా అలాగే మనకి సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ కోస్టల్ ఈకోసిస్టమ్స్ లో కూడా కోస్టల్ ఈకోసిస్టమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకి కోస్టల్ ఈకోసిస్టమ్స్ అనేది మనకి డిస్టర్బ్ అవుతాయో, మనకి ఏదైనా థ్రెట్స్ సునామీ లాంటి థ్రెట్స్ వచ్చినా లేదా సైక్లోన్స్ వచ్చినప్పుడు వీటి నుంచి అన్నిటినీ కూడా కోస్టల్ ఈకోసిస్టమ్స్ అనేది మనకి స్ట్రాంగ్ గా ఉన్నట్టయితే మనకి ఆ ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది. సో కోస్టల్ ఈకోసిస్టమ్స్ ని సస్టైనబుల్ గా మేనేజ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ మనకి జిఈఎఫ్ నుంచి గత గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ఫెసిలిటీస్ నుంచి మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్, యుఎన్డిపి మనకి ఇక్కడ కోస్టల్ కమ్యూనిటీ రెసిలియన్స్ మీద కూడా మనకి ప్రాజెక్ట్స్ ప్లాన్ చేశారు. అందులో కూడా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్రని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దీనిలో మెయిన్ ఫోకస్ అంతా కూడా సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ కోస్టల్ ఎకోసిస్టమ్స్. అందులో జెండర్ ఈక్వాలిటీ కింద సిగ్నిఫికెంట్ నెంబర్ ఉమెన్ ని ఇన్వాల్వ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో కూడా మీకు ఎన్వైరన్మెంటల్ ఆస్పెక్ట్స్, సోషల్ వెల్బీయింగ్, అలాగే ఎకోసిస్టమ్ మేనేజ్మెంట్, ఆ మూడు కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చి ఇంపార్టెన్స్ ఇచ్చి వాటిని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. నెక్స్ట్ గోల్ నెంబర్ 15 వచ్చి సస్టైనబ్లీ మేనేజ్ ఫారెస్ట్స్,
combat desertification, halt and reverse land degradation, halt biodiversity loss. సో ఈ లైఫ్ ఆన్ ల్యాండ్ అనేది మనకి గోల్ నెంబర్ 15. సో ఉమెన్ మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు మీకు ఫారెస్ట్ ఆర్ ట్రీస్ ఉన్న తీసుకున్నట్టయితే మీకు ఫైర్వుడ్ కలెక్షన్ కానీ హెర్బ్స్ కలెక్షన్ కానీ సో ఇలాంటి చాలా యాక్టివిటీస్ మనం ఎక్కువగా జెంట్స్ కంటే ఉమెన్నే మనం ఎక్కువగా చూస్తుంటాం. ఆల్మోస్ట్ 80%, 70-80% ఉమెనే ఆ వర్క్ లో ఉంటారు. సో అలాగే అక్కడ వాళ్ళకి అక్కడ ఉన్న ఇండిజినస్ ప్రాక్టీసెస్ మీద కూడా వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది. సో అవన్నిటిని కూడా మనం జెండర్ ఈక్వాలిటీ ద్వారా ఉమెన్ ఎక్కువ ఇన్వాల్వ్ చేసినట్టయితే సిస్టమ్స్ ని మనం ప్రిజర్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉమెన్స్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ కమ్యూనిటీ ఇన్స్టిట్యూషన్స్, మీకు కమ్యూనిటీ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా మీకు ఉమెన్ కంట్రిబ్యూషన్ ఉన్నట్టయితే మీకు ముఖ్యంగా ఫారెస్ట్ రిలేటెడ్ వాటిల్లో మీకు అవి మనం చూస్తూ ఉంటాము. అలాగే జెండర్ సెన్సిటివ్, ఇంక్లూజివ్ అండ్ పార్టిసిపేటరీ గవర్నెన్స్ decreases women's time and labor in collecting forest products and increases household incomes. A greater number of women NGOs correlates with decreased levels of deforestation. సో మీకు చాలా ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ ఎన్జిఓస్ లో కూడా తీసుకున్నట్టయితే ఉమెన్ నెంబర్ అనేది సిగ్నిఫికెంట్ నెంబర్ మనం చూస్తాము. సో ఉమెన్ కంట్రిబ్యూషన్ మీకు ఎన్వైరన్మెంట్ కానీ అలాగే లైఫ్ ఆన్ ల్యాండ్ సంబంధించి కానీ ఇష్యూస్ లో వీటిల్లో మీకు చాలా ఇంపార్టెంట్. అలాగే ఈక్వల్ పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ అండ్ మెన్ ఇన్ ద use of natural resources has positive effects on sustainable wildlife management. Next, goal number 16 వచ్చి promote justice, peaceful and inclusive societies. So peace, justice and strong institutions అనేది మీకు goal number 16. సో లీడర్షిప్ లో అంటే లెవెల్లో కానీ అదే టాప్ మేనేజ్మెంట్ లెవెల్లో కానీ సివిల్ సొసైటీలో కానీ మీకు ఉమెన్ ఉన్నట్టయితే ఇన్క్లూజివ్, రెస్పాన్సివ్ అండ్ డెమోక్రాటిక్ వేలో మనకి ఉంటుంది అనేది మనం చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. అలాగే ఉమెన్ ప్లే వైటల్ రోల్ ఇన్ బిల్డింగ్ అండ్ సస్టైనింగ్ పీస్, preventing and reducing conflict and build back societies and restoring communities after crises. The participation of women in political processes is shaping policy making in a way that better reflects the needs of their families and communities. సో మనం పాలసీ మేకింగ్ లో పొలిటికల్ ప్రాసెస్ లో కానీ మీకు టాప్ లెవెల్ పాలసీ మేకింగ్ లో కానీ ఉమెన్ కంట్రిబ్యూషన్, ఉమెన్ ఆఫీసర్స్ కానీ ఉమెన్ లీడర్స్ కానీ ఉన్నట్టయితే సో వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కానీ వాళ్ళు ఇచ్చే ఐడియాస్ కానీ అన్నీ కూడా ఫ్యామిలీ వెల్ఫేర్ కి అలాగే కమ్యూనిటీ డెవలప్మెంట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళు థింక్ చేయడం అనేది ఉంటుంది. అలాగే ఉమెన్ play an important role in preventing conflicts and countering violent extremisms and terrorisms. సో ఉమెన్ ఇన్వాల్వ్మెంట్ కనుక ఎక్కువ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా మీకు ఈ వైలెన్స్ అనేది కానీ ఈ టెర్రరిజం అనేది కానీ ఇవి కూడా తక్కువ ఉంటాయి. ఇవి మనం చాలా డెవలప్డ్ కంట్రీస్ లో మనం చూడొచ్చు. మీకు ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్ లో ఉమెన్ కంట్రిబ్యూషన్ అనేది డెవలప్మెంట్ లో కానీ జాబ్స్ లో కానీ లీడర్షిప్ లో కానీ ఎక్కువ ఉంటుంది. అక్కడ మీకు ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఏదైతే ఉందో వైలెన్స్ కానీ టెర్రరిజం కానీ అంటే మేల్ డామినేటింగ్ సొసైటీ కంటే ఎక్కడైతే జెండర్ ఈక్వాలిటీ ఉంటుందో అక్కడ అంతా కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. వైలెన్స్ కానీ టెర్రరిజం అనేవి కానీ తక్కువగా ఉంటాయి. అది మనం త్రూఅవుట్ వరల్డ్ లో చాలా కంట్రీస్ లో మనం చూడొచ్చు. సో
సో గోల్ నెంబర్ 17 లాస్ట్ గోల్ వచ్చి మీకు రీవిటలైజ్ ద గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో పార్ట్నర్షిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో కొన్ని ఆర్గనైజేషన్స్ కానీ లేదా కొంతమంది కమ్యూనిటీ కానీ ఓన్లీ లీడర్స్ కానీ కంప్లీట్ డెవలప్మెంట్ ని మనం సాధించలేం. సో పార్ట్నర్షిప్స్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇంప్లిమెంటేషన్ కి చాలా ఇంపార్టెంట్. సో పార్ట్నర్షిప్ బిట్వీన్ గవర్నమెంట్, సివిల్ సొసైటీ సెక్టర్, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, మీడియా, అలాగే ఇవన్నీ చోట్ల కూడా అలాగే విత్ జెండర్ ఈక్వాలిటీ ఉన్నట్టయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ ని మనం ఈజీగా సాధించవచ్చు. అలాగే మీకు వీటికి ఏంటంటే సిస్టమాటిక్ డిజైన్, కలెక్షన్ అండ్ యాక్సెస్ టు హై క్వాలిటీ, రిలయబుల్ అండ్ టైమ్లీ జెండర్ డిసెగ్రిగేటెడ్ data is critical implementing effective policies. సో మీకు సిస్టమాటిక్ డిజైన్ కానీ సఫిషియంట్ డేటా కానీ సో అలాగే దాని రిలేటెడ్ అనాలిసిస్ కానీ ఇవన్నీ కూడా జెండర్ రిలేటెడ్ డేటా కూడా మెయింటైన్ చేయాలి. మీకు ముఖ్యంగా యుఎన్ ఏజెన్సీస్ తీసుకున్నట్టయితే ఏ రిపోర్ట్ ఇచ్చినా కానీ ఈవెన్ ప్రజెంట్ మన గవర్నమెంట్ సిస్టమ్స్ లో కూడా పార్టిసిపేషన్ కరెక్ట్ గా ఉందా లేదా, సో జెండర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇస్తా ఉన్నారు. నెక్స్ట్ మన కంట్రీ తీసుకున్నట్టయితే ఇండియాలో హజార్డ్ వల్నరబిలిటీ తీసుకున్నట్టయితే మీకు 60% ల్యాండ్ ఏరియాకి మనకి అర్త్క్వేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే 16% ల్యాండ్ ఏరియా డ్రాప్ జోన్, అలాగే ఫ్లడ్స్ కి 12% ల్యాండ్ ఏరియా, 8% ల్యాండ్ వచ్చి మనకి సైక్లోన్స్ కి, అలాగే 3% ల్యాండ్ ఏరియా ల్యాండ్ స్లైడ్స్ కి మనకి వల్నరబిలిటీ ఉంది, ఫిజికల్ వల్నరబిలిటీ. సో వీటి గురించి ఎందుకు చెప్తున్నాము అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఎప్పుడైనా డిజాస్టర్స్ జరిగినట్టయితే డెవలప్మెంట్ అంతా కూడా కుంటుపడుతుంది. సో మనం ఈ హజార్డ్స్ ని మనం ఐడెంటిఫై చేసి డిజాస్టర్ మిటిగేషన్ ప్రాక్టీసెస్ అనేది మనం తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓకే, నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ తీసుకున్నట్టయితే ముఖ్యంగా మనకి సైక్లోన్స్, స్టార్మ్ సర్జ్, ఇంతకుముందు 2004లో మనం అంతగా తమిళనాడు అంత కాకపోయినా అండమాన్ అంత కాకపోయినా సునామీ కూడా కొంతవరకు చూసాం. అలాగే డ్రాట్స్ ఉన్నాయి, అర్త్క్వేక్, క్లైమేట్ ఎక్స్ట్రీమిటీ, వీటన్నిటిని కూడా మనం ఆంధ్రప్రదేశ్ లో మనకి ఇవన్నిటి నుంచి కూడా మనకి థ్రెట్ ఉంది. మన స్టేట్ లో ఈ 4% ఏరియా ఏదైతే ఉందో సైక్లోనిక్ స్టార్మ్ కి మనం ఎఫెక్ట్ అయ్యేటటువంటి ఏరియా. ఆల్మోస్ట్ మనకి లాస్ట్ 100 years లో 103 సైక్లోన్స్, చెప్పుకోదగ్గ సైక్లోన్స్ 103 సైక్లోన్స్ మనం చూసాము. అలాగే ముఖ్యంగా మనకి 1977 టైంలో తీసుకున్నట్టయితే దివిసీమ సైక్లోన్ అనేది చాలా పెద్ద సైక్లోన్ అది. అలాగే 2014లో 13లో వచ్చినటువంటి ఫైలిన్ కానీ, 14లో వచ్చినటువంటి హుదూద్ కానీ, 2018లో వచ్చినటువంటి తిత్లీ కానీ, మీకు ఇవన్నిటి వాళ్ళ సైక్లోన్స్ మనకి డెవలప్మెంట్ ని కానీ పర్టికులర్ గా కొన్ని డిస్ట్రిక్ట్స్ ని కానీ చాలా వరకు లాస్ గురి చేశాయి. అలాగే ఫ్లడ్స్ కి వచ్చినప్పుడు ముఖ్యంగా మనకి 5 రివర్ సిస్టమ్స్ ఉన్నాయి, గోదావరి, కృష్ణ, పెన్నా, వంశధార, నాగావళి. సో వీటికి వచ్చేటటువంటి ఫ్లడ్స్ వల్ల కూడా మనకి అగ్రికల్చర్ సెక్టర్, చాలా ఏరియాస్ లో మిగిలిన అదర్ బిజినెస్ యాక్టివిటీస్ ఇవి కూడా దెబ్బతింటా ఉంటాయి. అలాగే మనకి సునామీని మనం ఒకసారి చూసినా గానీ మనం ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా ఉన్నాం కాబట్టి ఈస్ట్ కోస్ట్ ఎప్పుడు కూడా ఏ కంట్రీకైనా కూడా సునామీ థ్రెట్ ఎక్కువగా పొంచి ఉంటుంది. ముఖ్యంగా ఇండియా అనేది మనకి ఎర్త్క్వేక్ రిస్క్ కూడా మొత్తం ల్యాండ్ ఏరియా అంతా ఇండియా అంతా కూడా మనకి ఎక్కడ కూడా సేఫ్ ప్లేస్ అనేది లేదు. ఎక్కడైనా సముద్రంలో మీకు ఎర్త్క్వేక్ అనేది వచ్చినప్పుడు సునామీ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సునామీకి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మనం ప్రిపేర్డ్ గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎర్త్క్వేక్ కానీ సునామీకి కానీ ఎప్పుడు కూడా రెడీగా ఉండడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే వాటి వల్ల అయ్యేటటువంటి హ్యూమన్ లాస్ కానీ ప్రాపర్టీ లాస్ కానీ చాలా హ్యూజ్ ఉంటుంది. అలాగే డ్రాట్ అనేది కూడా మనకి రాయలసీమ అలాగే కోస్టల్ ఆంధ్రప్రదేశ్ లో మీకు
శ్రీకాకుళం, విజయనగరం ఈ పర్టికులర్ ఏరియాస్ లో మీకు డ్రాట్ కండిషన్స్ చూస్తాం. ఎప్పుడైతే డ్రాట్ అనేది వస్తుందో అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ పబ్లిక్ ప్రజలందరూ కూడా మీకు పావర్టీ వైపు వాళ్ళు మరలుతారు. వాళ్ళకు ఉండేటటువంటి హెల్త్ కానీ వాళ్ళ ఫెసిలిటీస్ కానీ దెబ్బతింటాయి. మైగ్రేషన్ ని మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా మీకు రాయలసీమ ఏరియాస్ లో కానీ శ్రీకాకుళం ఏరియాస్ లో కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు సైక్లోన్ మీరు తీసుకున్నట్టయితే 2018 లో శ్రీకాకుళం ముఖ్యంగా 4-5 మండల్స్ ని బాగా ఎఫెక్ట్ చేసింది. సో ఆ తర్వాత అక్కడ మీకు మైగ్రేషన్ వాళ్ళు చాలా ఏదైతే అక్కడ హార్టికల్చర్ మీకు ఉందో హార్టికల్చర్ అంతా కూడా మెన్ ఉమెన్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉండింది. సో వాళ్ళంతా కూడా తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎత్తుక్కుంటూ అర్బన్ ఏరియాస్ కి వేరే డిస్ట్రిక్ట్స్ కి కానీ వేరే స్టేట్స్ కి కానీ వాళ్ళంతా కూడా వలసలు వెళ్ళిన పరిస్థితిని మనం చూడొచ్చు. అలాగే సేమ్ పాపులేషన్ ఏదైతే వేరే ప్రాంతాలకు వలసలు పోయారో కోవిడ్ టైంలో ఫస్ట్ వేవ్ టైంలో మీకు మైగ్రెంట్ వర్కర్స్ గా తిరిగి కూడా తిరిగి వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిన పరిస్థితిని చూడొచ్చు. సో ఏదైతే న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల కానీ ఈ హజార్స్ వల్ల కానీ మనకి డెవలప్మెంట్ అనేది స్లో డౌన్ అవుతుంది. సో మనకి డిజాస్టర్ రెసిలియన్స్ అనేది ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దానిలో కూడా ఈ జెండర్ ఈక్వాలిటీ అనేది చూసుకుంటూ ప్లాన్ చేసినట్టయితే ఆ డెవలప్మెంట్ అనేది లాంగ్ టర్మ్ సస్టైనెన్స్ గా ఉంటుంది అనేది అభిప్రాయం. అలాగే ఫైర్స్ కానీ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ కానీ ఇవి కూడా రెగ్యులర్ ఇది. సో డిజాస్టర్స్ కి మెయిన్ ఎఫెక్ట్స్ తీసుకున్నట్టయితే మీకు హ్యూమన్ లాస్ ఉంటుంది, తర్వాత మీకు డ్యామేజెస్ టు ప్రాపర్టీస్ ఉంటుంది, అలాగే ఎన్వైరన్మెంటల్ డిస్ట్రక్షన్ అనేది కూడా మనం చూస్తాం. అలాగే ఇంపాక్ట్స్ తీసుకున్నా కానీ మ్యాక్రో ఎకనామిక్ లెవెల్లో కానీ మైక్రో సోషల్ లెవెల్లో ఉంటుంది, అలాగే హౌస్ హోల్డ్ లెవెల్లో కూడా ఉంటాయి. సో డిజాస్టర్స్ ని మనం తీసుకున్నట్టయితే డిజాస్టర్స్ ని హ్యాండిల్ చేసేటప్పుడు మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ ని 3 phases కింద మనం డివైడ్ చేయొచ్చు. సో ప్రీ డిజాస్టర్, డ్యూరింగ్ డిజాస్టర్ అండ్ పోస్ట్ డిజాస్టర్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ప్రీ డిజాస్టర్ యాక్టివిటీస్ లో మనకి ఏమొస్తాయంటే ప్రివెన్షన్, మిటిగేషన్ అండ్ ప్రిపేర్నెస్. సో ప్రివెన్షన్ అన్నప్పుడు అసలు డిజాస్టర్ అనేది జరగకుండా అంటే హజార్డ్ అంటే ఏదైతే పొంచి ఉన్న ప్రమాదం ఉందో అది డిజాస్టర్ గా కన్వర్ట్ అవ్వకుండా దాన్ని ప్రివెన్షన్ చేయగలిగినట్టయితే జరగబోయే డిజాస్టర్స్ ని మనం ఆపొచ్చు. నెక్స్ట్ మిటిగేషన్ దగ్గరికి వచ్చినప్పుడు బోత్ స్ట్రక్చరల్ మిటిగేషన్ అండ్ నాన్ స్ట్రక్చరల్ మిటిగేషన్ అనేది ఉంటాయి. ఏదైతే ఇంజనీరింగ్ సొల్యూషన్ ఉంటుందో అది మనకి స్ట్రక్చరల్ మిటిగేషన్ లో మనం మాట్లాడతాము. అదర్ ఆస్పెక్ట్స్ ఏదైతే ట్రైనింగ్స్ కానీ కెపాసిటీ ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ కూడా మీకు మిటిగేషన్ నాన్ స్ట్రక్చరల్ లో మనకి వస్తుంది. సో స్ట్రక్చరల్ మిటిగేషన్, నాన్ స్ట్రక్చరల్ మిటిగేషన్ అనేవి ఉంటాయి. అలాగే ప్రిపేర్నెస్ అనేది కూడా 2 types. నార్మల్ టైం ప్రిపేర్నెస్ అనేది ప్రీ డిజాస్టర్ యాక్టివిటీలోకి వస్తుంది. అలాగే డిజాస్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సైక్లోన్ లాంటివి వస్తే మనకి ఎర్లీ వార్నింగ్ ఉంటుంది, లేదా మనకి ఏదైనా హీట్ వేవ్స్ వస్తాయంటే కొంత ఎర్లీ వార్నింగ్ ఉంటుంది. సో ఇవన్నిటికీ కూడా మనం ప్రిపేర్ అవడానికి టైం ఉంటుంది. సో అది డిజాస్టర్ టైం ప్రిపేర్నెస్. అలాగే మీకు కొన్ని డిజాస్టర్స్ ఎర్త్క్వేక్ కానీ లేదా సడన్ గా ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ కానీ ప్రిపేర్నెస్ కి టైం ఉండదు. సో నార్మల్ టైం నుంచి కూడా వాటికి మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. అలాగే మీకు సో ఇది ప్రీ డిజాస్టర్ అయితే డిజాస్టర్ ఫేజ్ లో మీకు ఎమర్జెన్సీ రెస్పాన్స్, రిలీఫ్ ఇవన్నీ కూడా మెయిన్ యాక్టివిటీస్. అక్కడ మీకు ఫస్ట్ ఎయిడ్ యాక్టివిటీస్, సెర్చ్ అండ్ రెస్క్యూ, అలాగే ఇమీడియట్ రికవరీ ఇవన్నీ ఉంటుంది. అలాగే పోస్ట్ డిజాస్టర్ యాక్టివిటీస్ లో లాంగ్ టర్మ్ రికవరీలో మీకు రీహాబిలిటేషన్, రీకన్స్ట్రక్షన్, అలాగే డెవలప్మెంట్ ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇది మనకి డిజాస్టర్ యాజ్ పర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. Disaster management means a coordination and integrated process of planning, organizing, coordinating and implementing measures which are necessary or expedient for prevention of danger or threat of any disaster, mitigation or reduction of risk of any disaster or its severity or its consequences, capacity building, preparedness to deal with any disaster, prompt response to threatening disaster situation or disaster, assessing the severity or magnitude of effects of any disaster, evacuation, rescue and relief, rehabilitation and
రీకన్స్ట్రక్షన్. సో ఇవన్నీ కూడా మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ లో వస్తాయి. సో ఇంతకు ముందు డిజాస్టర్ మేనేజ్మెంట్ మనం తీసుకున్నట్టయితే అదంతా కూడా రిలీఫ్ సెంట్రిక్ గా ఉండేది. సో రిలీఫ్ సెంట్రిక్ నుంచి ఇప్పుడు మనం ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ కి మనము చేంజ్ అయ్యాం. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 20-30 years బ్యాక్ మనం బిఫోర్ 2005 మనం తీసుకున్నట్టయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది అగ్రికల్చర్ మినిస్ట్రీ సబ్జెక్ట్. ఎందుకంటే మనకి ఇండియా బేసికల్ గా అగ్రికల్చర్ కంట్రీ. సో డిజాస్టర్ జనరల్ గా ఫ్లడ్స్ వచ్చి కానీ లేదా డ్రాఫ్ట్స్ వచ్చి కానీ అగ్రికల్చర్ మనకి దెబ్బతినేది కాబట్టి అప్పట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ ని అగ్రికల్చర్ లో పెట్టడం జరిగింది. కానీ సైక్లోన్స్ కానీ, ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ యాక్సిడెంట్స్ కానీ, షిప్ యాక్సిడెంట్స్ కానీ, సో ఇలాంటివి ఏదైనా జరిగినట్టయితే సో అగ్రికల్చర్ మినిస్ట్రీకి డీల్ చేయడం అనేది కష్టమయ్యేది. సో ఇలాంటి టైంలో మనకి 1999 లో ఒరిస్సా సూపర్ సైక్లోన్ వచ్చింది. అప్పట్లో చాలా హ్యూమన్ లాస్ జరగడము, ప్రాపర్టీ లాస్ జరగడం అవన్నీ జరిగిన తర్వాత మన గవర్నమెంట్ ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అలాగే డిఫరెంట్ డిజాస్టర్స్ కి నోడల్ రెస్పాన్సిబిలిటీస్ ని డిఫరెంట్ మినిస్ట్రీస్ కి కానీ డిపార్ట్మెంట్స్ కి కానీ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ సబ్జెక్ట్ అవుతుంది. అలాగే మీకు సైక్లోన్స్ అనేది ఐఎండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ షిప్ యాక్సిడెంట్స్, ఆయిల్ స్పిల్స్ అది మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్. అలాగే మీకు డ్రాట్స్ అవి వస్తే కనుక మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. అలాగే కొన్ని 2-3 డిపార్ట్మెంట్స్ కూడా కలిసి ముందుకు వెళ్తారు. సో అలాగే మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ అప్రోచెస్ తీసుకున్నట్టయితే మెయిన్ అప్రోచ్ అంటే ప్రమోటింగ్ ఏ కల్చర్ ఆఫ్ ప్రివెన్షన్, అది ఇంపార్టెంట్. అలాగే మల్టీ లెవెల్, మల్టీ సెక్టరల్ అండ్ మల్టీ డిసిప్లిన్ సినర్జీ. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్ స్కిల్స్ టు ఆల్ స్టేక్ హోల్డర్స్. అలాగే టాప్ డౌన్ అండ్ బాటమ్ అప్ అప్రోచ్. మీకు ఒకప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ తీసుకున్నప్పుడు జనరల్ గా డిజాస్టర్ జరిగిన ప్లేస్ కి వెళ్ళి డ్యామేజ్ అసెస్మెంట్ చేసేవారు. తర్వాత అవకాశం ఉన్నంత వరకు రిలీఫ్ మెటీరియల్ అది ఇవ్వడం చేసేవారు. సో స్టార్టింగ్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్ట్ అయింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఎన్జిఓ సెక్టార్ కానీ, డోనర్స్ కానీ వీళ్ళందరూ ముందుకు వచ్చేవారు, సోషల్ సైన్సెస్ రూట్ లో కూడా తీసుకొచ్చారు. కానీ ఆఫ్టర్ ఒరిస్సా సూపర్ సైక్లోన్ మనకి ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఇవన్నీ కూడా ఫామ్ చేశాము, దాన్ని బట్టి తర్వాత మనకు సెంట్రల్ లెవెల్లో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, అలాగే స్టేట్ లెవెల్స్ ప్రతి స్టేట్ లో కూడా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ ఇవన్నీ కూడా ఫామ్ చేయడం జరిగింది. అలాగే సబ్జెక్ట్ ఒక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కో ఒక సోషల్ వర్క్స్ తో సంబంధించింది కాకుండా దీన్ని మల్టీ డిసిప్లినరీ చేశారు. సో ప్రతి సబ్జెక్ట్, చాలా సబ్జెక్ట్స్ యొక్క ఉపయోగం డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఉంటుంది. సో ఈ అన్ని సబ్జెక్ట్స్ కలిస్తేనే మనం డిజాస్టర్స్ ని మనం సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేయగలము. తద్వారా డెవలప్మెంట్ మీకు స్టాప్ కాకుండా చూసి లాంగ్ టర్మ్ లో మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ సాధించడానికి వీలవుతుంది. సో ఈ ప్రతి ప్లేస్ లో కూడా మీకు జెండర్ ఈక్వాలిటీ అనేది కూడా దీనిలో కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ప్రీ డిజాస్టర్ యాక్టివిటీస్ లో మనం ఇందాక అనుకున్న విధంగా ప్రివెన్షన్, ప్రిపేర్నెస్, మిటిగేషన్ ఇంపార్టెంట్. డ్యూరింగ్ డిజాస్టర్ లో రెస్పాన్స్, డిజాస్టర్ లో రీహాబిటేషన్, రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. అలాగే మీకు సబ్జెక్ట్స్ వైజ్ లో తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ లో తీసుకుంటే సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్, స్ట్రక్చరల్ మిటిగేషన్ కి సివిల్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. మొత్తం ఇంజనీరింగ్ సొల్యూషన్స్ అన్ని కూడా మాక్సిమం సివిల్ ఇంజనీరింగ్ నుంచి వెళ్తాయి. అలాగే మీకు ఒక పర్టికులర్ ఏరియాలో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ మనం ఏదైనా చెయ్యాలి అన్నట్టయితే అక్కడ ఆ ఏరియాకి సంబంధించిన లోకల్ నాలెడ్జ్ కానీ ఆ నాలెడ్జ్ కానీ చాలా ఇంపార్టెంట్. అది మనకి కావాలి అంటే మనకి రిమోట్ సెన్సింగ్ జిఎస్ ఒక సొల్యూషన్. సో జియో ఇన్ఫర్మాటిక్స్ అనేది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అలాగే జియోగ్రఫీ, అలాగే అక్కడ లోకల్లో ఉండేటటువంటి ఎన్వైరన్మెంట్ అంటే బాటనీ, జువాలజీ, ఎన్వైరన్మెంట్ సైన్స్ ఇవన్నీ. తర్వాత అక్కడ ఉండేటటువంటి సోషియో ఎకనామిక్ కండిషన్స్, సో సోషల్ సైన్సెస్ ఇంపార్టెంట్. అలాగే మీకు కెపాసిటీ అసెస్మెంట్, అక్కడ కమ్యూనిటీకి కానీ అక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కానీ కెపాసిటీ అసలు వాళ్ళు హ్యాండిల్ చేసే కెపాసిటీ ఎంత ఉంది. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా ఇంపార్టెంట్. అలాగే డ్యూరింగ్ డిజాస్టర్స్ టైంలో మనం తీసుకున్నట్టయితే ఎర్లీ వార్నింగ్ లో మనకి టెలికమ్యూనికేషన్స్, అలాగే మీకు ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. ఈవెన్ ఐటీ బేస్డ్ చాలా యాప్స్ అవి వచ్చినాయి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, బిగ్ డేటా. సో ఇవన్నీ కూడా మనకి
డిజాస్టర్ మేనేజ్మెంట్ లో మనం ఉపయోగించవచ్చు. అలాగే డిజాస్టర్స్ టైంలో, అలాగే ఇమీడియట్ రికవరీలో మీకు ఫస్ట్ ఎయిడ్, సో తర్వాత ఎఫెక్ట్ అయిన కమ్యూనిటీ ట్రీట్మెంట్, సో మెడికల్ ఫీల్డ్ ఇంపార్టెంట్. అలాగే సెర్చ్ అండ్ రెస్క్యూ, అలాగే సో అట్లాగే సైకాలజీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఎఫెక్ట్ అయిన కమ్యూనిటీ కాదు, డిజాస్టర్ మేనేజ్మెంట్ లో డిజాస్టర్ రెస్పాన్స్ లో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి మ్యాన్ పవర్ కూడా సైకలాజికల్ గా చాలా డిస్టర్బ్ అవుతారు. సో సైకాలజీ అనేది కూడా, సైకోసోషల్ కేర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ అని ఉంది, నిమ్హాన్స్. వాళ్ళు సైకోసోషల్ కేర్ అట్ ద టైమ్ ఆఫ్ డిజాస్టర్స్ అని చెప్పి వాళ్ళ కోర్సెస్ కూడా కండక్ట్ చేస్తారు. అలాగే పోస్ట్ డిజాస్టర్ యాక్టివిటీస్కి వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళా బోత్ స్ట్రక్చరల్, నాన్ స్ట్రక్చరల్ అనేది మనకి ఇంపార్టెంట్ లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ కోసం. సో ఇవి మనకి కీ టాస్క్స్ ఇవి. సో ప్రీ డిజాస్టర్ యాక్టివిటీస్ లో అంతా కూడా రిస్క్ అసెస్మెంట్, రిస్క్ ప్రివెన్షన్, రిస్క్ మిటిగేషన్, రిస్క్ ట్రాన్స్ఫర్ అండ్ రిస్క్ ప్రిపేర్నెస్ వస్తాయి. డ్యూరింగ్ డిజాస్టర్స్ టైంలో ఎర్లీ వార్నింగ్, ఎవాక్యుయేషన్, సెర్చ్ అండ్ రెస్క్యూ, మెడికల్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ రిలీఫ్ అనేది ఇంపార్టెంట్. పోస్ట్ డిజాస్టర్ లో ఎర్లీ రికవరీ, డ్యామేజ్ అసెస్మెంట్, రీహాబిలిటేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ సో డిజాస్టర్స్, మీకు డిజాస్టర్స్ కి డెవలప్మెంట్ కి రిలేషన్ ఉంటుంది. సో ఫర్ కొన్నిసార్లు ఇది పాజిటివ్ కావచ్చు, కొన్నిసార్లు నెగిటివ్ కావచ్చు. సో డిజాస్టర్స్ కెన్ ఇంక్రీజ్ వల్నరబిలిటీ. కొన్నిసార్లు డెవలప్మెంట్ కెన్ ఇంక్రీజ్ వల్నరబిలిటీ. డెవలప్మెంట్ అనేది అన్ప్లానెడ్ డెవలప్మెంట్ అయితే, సరిగా ప్లానింగ్ అనేది లేకపోతే అక్కడ ఉన్నటువంటి లోకల్లో మీకు వల్నరబిలిటీని ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే డిజాస్టర్స్ కెన్ సెట్ బ్యాక్ డెవలప్మెంట్. డిజాస్టర్స్ మీకు డెవలప్మెంట్ ని ఇచ్చేస్తుంది. అలాగే మీకు పాజిటివ్ లో తీసుకొస్తే కొన్ని చోట్ల డెవలప్మెంట్ కెన్ రెడ్యూస్ వల్నరబిలిటీ. లోకల్ వల్నరబిలిటీస్ ని మనం డెవలప్మెంట్ రెడ్యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ సిచ్యుయేషన్ తీసుకున్నట్టయితే మీకు కోస్టల్ ఎరోషన్, మీకు కొన్ని స్ట్రక్చర్స్ కట్టడం కానీ, కొంత డెవలప్మెంట్ కానీ, కోస్టల్ ఎరోషన్ అనేది డెవలప్మెంట్ అంటే ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ వల్ల కానీ, న్యాచురల్ రీజన్స్ వల్ల కానీ కోస్టల్ ఎరోషన్ అనేది వైజాగ్ లో చూస్తూ ఉన్నాం. అది ఒక నెగిటివ్ ఆస్పెక్ట్. అలాగే మీకు పాజిటివ్ తీసుకున్నట్టయితే, మీకు హుదూద్ సైక్లోన్ వచ్చిన తర్వాత గ్రీనరీ అంతా కూడా మీకు పోయిన తర్వాత తిరిగి గవర్నమెంట్ యాక్షన్స్ వల్ల గ్రీనరీ ఫాస్ట్ డెవలప్ చేశారు. అలాగే ఇక్కడ బీచ్ ఫ్రంట్ డెవలప్మెంట్ లో షోర్ లైన్ ప్రొటెక్షన్ మెజర్స్ తీసుకున్నారు. సో డెవలప్మెంట్ లో మీకు డిజాస్టర్ రెసిలియంట్ డెవలప్మెంట్ కోసము ప్లాన్ చేస్తున్నారు. అలాగే అండర్ గ్రౌండ్ కేబులింగ్ సిస్టమ్ తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా పోస్ట్ డిజాస్టర్ వచ్చినటువంటి డెవలప్మెంట్. సో డిజాస్టర్స్ కెన్ ప్రొవైడ్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్. సో డిఫరెంట్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ కూడా మీకు డెవలప్మెంట్ వల్ల వల్నరబిలిటీ రెడ్యూస్ అవుతుంది. అలాగే పోస్ట్ డిజాస్టర్స్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ కూడా మీకు ఇది అవుతాయి. అలాగే మీకు కమ్యూనిటీస్ ని డెవలప్మెంట్ లో ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటే ఏదైనా డిజాస్టర్స్ వచ్చినప్పుడు దే ఆర్ అల్టిమేట్ సఫరర్స్. అలాగే ఫస్ట్ రెస్పాండర్స్ అక్కడ ఉన్న కమ్యూనిటీలో, అలాగే పర్టికులర్ ఏరియాలో ఇన్ డెప్త్ నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది. అలాగే బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూడా లోకల్లో వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారు. సో అక్కడ డిజాస్టర్ రిస్క్ గవర్నెన్స్ అనే సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. సో డిజాస్టర్ రిస్క్ గవర్నెన్స్ అనేది ఉన్నట్టయితే డెవలప్మెంట్ లో కానీ, అలాగే ఓవరాల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా మీకు అవుతుంది. సో కమ్యూనిటీ బేస్డ్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది కూడా ఈరోజు గవర్నమెంట్ మనం ఎంకరేజ్ చేస్తా ఉన్నాం. సో డిజాస్టర్ రెసిలియంట్ కమ్యూనిటీ అనేది ఉన్నట్టయితే అటు గవర్నమెంట్ కూడా డెవలప్మెంట్ ఈజీగా మనం చేయడానికి బాగుంటుంది. అలాగే క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్, డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అనేది కూడా రెండు బేసిక్ కాన్సెప్ట్స్ ఇవి. ముఖ్యంగా రెండింటిని కూడా మనం విడదీయలేము. క్లైమేట్ హైడ్రలాజికల్ డిజాస్టర్స్ కానీ, క్లైమేట్ రిలేటెడ్ అన్ని కూడా మనం సిసిఏలో మనం చూస్తే ఓవరాల్ గా అన్నిటినీ కలిపి మనం డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ లో చూస్తాం. సో ఏదైనా ప్లాన్స్ చేసినప్పుడు, ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసినప్పుడు, లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ ప్లాన్ చేసినప్పుడు క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ అండ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ప్రిన్సిపల్స్ ని మనం దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేసినట్టయితే, రిస్క్ సెన్సిటివ్ ప్లానింగ్ మనం చేసినట్టయితే లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీని మనం ఈజీగా సాధించవచ్చు. అలాగే క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ లో కానీ, డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ యాక్టివిటీస్ లో కానీ, అలాగే రిస్క్ సెన్సిటివ్ లో ప్లానింగ్ లో కానీ ఉమెన్ కంట్రిబ్యూషన్, సో జెండర్ ఈక్వాలిటీగా ఉమెన్ కంట్రిబ్యూషన్ కూడా సిగ్నిఫికెంట్ గా ఉన్నట్టయితే
వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళ పాయింట్స్ ఇచ్చి ఓవరాల్ డెవలప్మెంట్ అనేది అన్ని ఆస్పెక్ట్స్ లో మంచిగా ముందుకెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది సెందై ఫ్రేమ్వర్క్ లో పోల్చుకున్నా కానీ ఈ రోజుకి కూడా డిజాస్టర్స్ మీద అవగాహన అనేది తక్కువ ఉంది, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రిస్క్ గవర్నెన్స్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది, సెకండ్ ప్రియారిటీ. థర్డ్ వచ్చి అలాగే దానికి పర్టికులర్ బడ్జెట్ ని అసైన్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే కోఆర్డినేషన్స్, ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇంపార్టెంట్. అలాగే మీకు బిల్డ్ బ్యాక్ బెటర్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ఈ జెండర్ ఈక్వాలిటీ గురించి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి, అలాగే బేసిక్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి మనం తీసుకున్నప్పుడు జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఎంతవరకు జెండర్ ని మనం జెండర్ ఈక్వాలిటీ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనేది డిఫరెంట్ ప్రాజెక్ట్స్ లోని యాక్టివిటీస్ లో ఉన్నది మెన్షన్ చేయాలనేది ప్లాన్. సో యుఎన్డిపి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వైజాగ్ లోని ఆంధ్రప్రదేశ్ లో మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీస్ ప్రాజెక్ట్స్ ఆర్ రిలేటెడ్ టు institutional strengthening and disaster management and climate risk management with main objectives of reduce disaster risk, alage enhance capacities of local governments and urban communities. So ee project activities ni ippudu urban rural annitlo kuda munduku vellalane prayatnam. అలాగే ఈ పర్టికులర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ లో మల్టీ హజార్డ్ రిస్క్ అండ్ వల్నరబిలిటీ అనాలిసిస్ డిఫరెంట్ మెయిన్ ఫస్ట్ యాక్టివిటీ. మిగిలిన యాక్టివిటీస్ కి వచ్చినప్పుడు ప్రిపరేషన్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్, మెయిన్ స్ట్రీమింగ్ డిఆర్ఆర్ సిసిఏ, అలాగే కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కమ్యూనిటీ, అలాగే స్ట్రెంథనింగ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్, అలాగే నాలెడ్జ్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ అంటే వర్క్ షాప్స్, కాన్ఫరెన్సెస్, మాడ్యూల్స్ డెవలప్ చేయడం, ఐఈసీ యాక్టివిటీ అవన్నీ. అలాగే పార్ట్నర్షిప్ ప్రైవేట్ సెక్టర్ ని, ఎన్జిఓస్ ని, కార్పొరేట్ సెక్టర్స్ ని, అలాగే మన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ని, వీళ్ళందరినీ కూడా డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ యాక్టివిటీస్ లో తీసుకొచ్చి లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీకి సపోర్ట్ గా నిలబెట్టాలనేది కూడా ఒక ప్రయత్నం. అలాగే ఓవరాల్ గా కమ్యూనిటీ రెసిలియన్స్ ని ఇది సాధించాలనేది కూడా ప్రయత్నం. సో ఈ ప్రాజెక్ట్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత యుఎన్ ప్రాజెక్ట్స్ సపోర్ట్ అనేది ఈ రోజుని ఏపీహెచ్ఆర్డిఏతో సెంటర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది కూడా అక్కడ సెంటర్ కి యూనిసెఫ్ సపోర్ట్ చేస్తా ఉంది. అలాగే సదరన్ క్యాంపస్ ఎన్ఐడిఎం ఏదైతే ఉందో మనకి విజయవాడలో ఉంది, అక్కడ కూడా చైల్డ్ సెంట్రిక్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ మీద కూడా ఒక సెంటర్ కొన్ని యాక్టివిటీస్ వాళ్ళు ప్లాన్ చేస్తా ఉన్నారు. అలాగే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇంప్లిమెంటేషన్ కి పాయింట్స్ అన్ని కూడా నవరత్నాలతో మన గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ తో కూడా లింక్ చేసి మన స్టేట్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ ఆఫీస్ లెవెల్లో కూడా వాళ్ళు అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ తోటి వాళ్ళు కలిసి ప్లానింగ్ డిపార్ట్మెంట్ కి రోల్లో పెట్టి ముందుకు వెళ్తా ఉన్నారు. సో ఇక్కడ మా వైపు యుఎన్ ఏజెన్సీస్ నుంచి కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిన ప్రాజెక్ట్స్ కి కంటిన్యూషన్ కింద ఆఫ్టర్ కంప్లీటింగ్ యుఎన్డిపి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్స్ ని అండర్ కమిషనర్ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సస్టైనబిలిటీ రెసిలియన్స్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీని ఇంప్లిమెంటేషన్ కి సస్టైనబిలిటీ రెసిలియన్స్ యూనిట్ అనేది ఫామ్ చేశాము. సో ఈ యూనిట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చి మన విశాఖపట్నం సిటీకి కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది నాట్ ఓన్లీ ఫర్ అప్ టు 2030, దాని తర్వాత కూడా లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ అనేది సాధించాలి అనేది, అలాగే రెసిలియన్స్ ఇంప్రూవ్ చేయాలి అనేది ప్రయత్నం. ఈ యాక్టివిటీస్ అన్ని కూడా డైరెక్ట్ గా సస్టైనబిలిటీ రెసిలియన్స్ యూనిట్ నుంచి కానీ దీని అండర్ లో ఉండేటటువంటి 4 సెల్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్, క్లైమేట్ సెల్, ఎన్వైరన్మెంటల్ మేనేజ్మెంట్ సెల్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెల్ ద్వారా చేస్తాం. వీటితో పాటు ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో గోల్ నెంబర్ 17 పార్ట్నర్షిప్స్ అండ్ కొలాబరేషన్స్ అనుకున్నాము. ఆ పార్ట్నర్షిప్స్ అండ్ కొలాబరేషన్స్ కింద ఏపీహెచ్ఆర్డిఏ తోటి, ఎన్ఐడిఎం తోటి, ఎన్ఐయుఏ తోటి, డిఫరెంట్ మినిస్ట్రీస్ తోటి, అలాగే నేషనల్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ తోటి, ఎన్జిఓస్ తో, లోకల్ ఇండస్ట్రీస్ తోటి, లైన్ డిపార్ట్మెంట్స్ తో కూడా కొలాబరేషన్స్ పెట్టుకొని, ఈవెన్ అకాడమిషియన్స్ తో, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ తో కూడా పెట్టుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. సో మీ పార్టిసిపెంట్స్ లో మీరు మీ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఎవరైనా కానీ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇంప్లిమెంటేషన్ కానీ, రిస్క్ సెన్సిటివ్ ప్లానింగ్ కానీ వీటికి సంబంధించి ఏమైనా ఇంటరాక్షన్ కానీ, ఫ్యూచర్ కొలాబరేషన్స్ కానీ కావాలి అన్నా కూడా ముందుకు రావచ్చు. సో ఫైనల్ గా ఇవాళ టాపిక్ తీసుకున్నట్టయితే జెండర్ ఈక్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో జెండర్ ఈక్వాలిటీ అన్నప్పుడు అది ఒక ఉమెన్ కి సంబంధించిన సబ్జెక్ట్ కాదు, దానిలో అందరూ వస్తారు, జెంట్స్ కూడా వస్తారు, అలాగే డిఫరెంట్ ఏరియాస్ లో ఉన్న పీపుల్ అందరూ కూడా వస్తారు.
ముఖ్యంగా ఉమెన్ ఎందుకంటే డెవలప్మెంట్ లో వాళ్ళ కంట్రిబ్యూషన్ చాలా కంట్రీస్ లోని ఈవెన్ మన కంట్రీలో కూడా చాలా డిపార్ట్మెంట్స్ లో కానీ కొన్ని స్టేట్స్ లో కానీ తక్కువ ఉంది కాబట్టి ఎక్కువగా ఉమెన్ అనేది మనము చూసాము. ఎందుకంటే వయలెన్స్ అగెనిస్ట్ ఉమెన్ అనేది కూడా ఎక్కువ ఉంది, దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే డిఫరెంట్ జాబ్స్ లో కానీ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ లో కానీ అలాగే రైట్స్ లో కానీ ఉమెన్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టయితే అలాగే డిజాస్టర్ అండ్ క్లైమేట్ రిలేటెడ్ థ్రెట్స్ ని రెడ్యూస్ చేసే యాక్టివిటీస్ లోని ఓవరాల్ గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో ప్రతి గోల్ లో కూడా ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్, డెసిషన్ మేకింగ్ లో జెండర్ ఈక్వాలిటీస్ ని పాటిస్తూ ఉమెన్ గనక ఇన్వాల్వ్ చేసినట్టయితే మనం ఈజీగా సస్టైనబుల్ డెవలప్మెంట్ ని మనం సాధించవచ్చు. అలాగే లాంగ్ టర్మ్ సుస్థిర అభివృద్ధిని మనం సాధించవచ్చు అనేది అభిప్రాయం. థ్యాంక్ యూ. ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి.